అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వారసత్వం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అరుంధతీదేవి పెద వెంకటరాయుడు దంపతులకి 8 మంది కూతుళ్ళు. ఇక మగపిల్లవాడు పుట్టడేమో, వారసుని ఈ జన్మకు ఎత్తుకోమేమో అని అరుంధతి దిగులు పడుతూ ఉండగా పెద వెంకటరాయుడు ఏదైనా భగవంతుడు అనుగ్రహించాలి, మనకు మనంగా అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా, అయినా ఆడపిల్ల ఏమిటి మగపిల్లాడేమిటి, నీ పిచ్చి చేదస్తం కాకపోతే అన్న ఆవిడ వినకుండా పూజలు వ్రతాలు నోములు చేసి ఎట్టకేలకి ఒక కొడుకుని కందే. కొడుకు పేరు రాజారాయుడు అని పెట్టారు. పెద వెంకటరాయుడు వాళ్ళు జమీందారులు కాబట్టి ఆస్తులకి స్థితిగతులకి వాళ్ళకి ఏ లోటు లేదో. ఆడపిల్లలకి 18 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ స్థాయికి స్థితికి ఈక్వల్గా ఉండేటటువంటి సంబంధాలని చూసి 8 మందికి మంచి మంచి అల్లుళ్ళని, మంచి అత్తారిళ్ళని వెతకమనమని అరుంధతి ఆయన్ని కోరింది. దాంతో భార్య మాటని కాదు, ఆడపిల్లలు వెళ్ళిన అత్తారిళ్లలో సుఖపడాలని మంచి మంచి ఇళ్లల్లో చూసే మొదటగా అరుంధతి అడిగింది ఆయన్ని ఒకటే, ఆడపడుచులు లేని ఇంట్లోకి పంపండి మన అమ్మాయిల్ని అని. దాంతో మగపిల్లలు మాత్రమే ఉన్న ఇంటి సంబంధాలు తీసుకొచ్చి 8 మంది కూతుళ్ళకి భారీగా కట్న కానుకలు, స్త్రీధనాలు, అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన లాంఛనాలు, నగలు ఏవి తక్కువ కాకుండా అత్తారిళ్ళకి పంపించాడు ఆయన. వాళ్ళ అత్తారు వాళ్ళు కట్న కానుకలు ఆశించిన వాళ్ళే వచ్చారు. అలాంటి సంబంధాలే తెచ్చాడు పెద వెంకటరాయుడు. ఎందుకంటే స్వార్థపరులు ఒకటితో ఆగరు, 100 దాకా వెళ్ళినా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఎంత పెట్టినా చాలదనే అంటారు. అసలు ఆశే లేని వాడికి మనం ఎంత ఇచ్చినా దాని మీద వాడికి వ్యామోహం ఉండదనేది ఆయన కాన్సెప్ట్. ఆ తర్వాత రాజారాయుడు పెరిగి పెద్దవాడవటం మొదలుపెట్టాడు. పిల్లాడు చిన్నప్పటి నుంచే తల్లి తండ్రి సంగతేమో కానీ పెద వెంకటరాయుడు బుద్ధుల్ని పుణికిపుచ్చుకున్నాడు. కొడుకు ధర్మబుద్ధి, దానశీలత, పెద్దవాళ్ళ యందు గౌరవం, భగవంతుడంటే భక్తి, మంచితనం, ఇది ఉంది ఇది లేదు అనేది లేనన్ని మంచి గుణాలు పోతపోసుకొని పుట్టాడండి. ఒక్కడే పుట్టినా కూడా మీ వారసుడంటే ఆయన చాలా సంతోషపడేవాడు. పిల్లాడు పక్కనే ఉండే టౌన్కి రోజు కారులో వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడు. ఒకవైపున రాజారాయుడు చదువు పూర్తవుతూ ఉండగానే పెద వెంకటరాయుడు అరుంధతి కలిసి అప్పటికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవటం, కూతుళ్ళు ఆ తర్వాత గర్భవతులై పురుళ్ళకు పుట్టింటికి రావటం, ఆ తర్వాత వాళ్ళకి పురుళ్ళు పోసి పంపించడం, వాళ్ళకి పురిటి తర్వాత చేయాల్సినటువంటి క్రతువులు, లాంఛనాలు, పంపించాల్సిన అత్తారిళ్ళకి సారెలు అవన్నీ వెళ్ళిపోవటం కూడా అయిపోయినాయి. రాజారాయుడు 10th క్లాస్ అయిపోయింది. ఇక ఇంటర్ నుంచే ఆ పక్కనే ఉన్న టౌన్లో ఉన్న కాలేజీలో కొడుకు చదువుకుంటానన్నా, కాదు నాయన చదువు జ్ఞానం పెంచేది అయ్యి ఉండాలి, పట్నంలో చదువుకుందు గాని పదమని పెద వెంకటరాయుడు చాలా పెద్ద కాలేజీలో చేర్చాడు కొడుకునే. ఆయన మాటని కాదనే కొడుకు కాదాయన. దాంతో పీజీ వరకు సిటీలోనే చదివేసుకున్నాడు రాజారాయుడు. చదువుకున్న తర్వాత తిరిగి వచ్చిన కొడుకుని ఉద్యోగం చేద్దామనుకుంటున్నావా, వ్యాపారం పెడదామనుకుంటున్నావా అని అడిగితే, నాకు ఒకళ్ళతో మాట పడి ఒకళ్ళ కింద పనిచేయడం ఇష్టం లేదు నాన్నగారు. ఇక్కడ మనం నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మీరు పంచాయతీ పెద్ద, నలుగురికి మంచి చెడు చెప్పే కుటుంబం మనదే. అలాంటిది నేను ఒకళ్ళతో మాట పట్టం అనేది జరగని పని. మన పొలాలే చూసుకుంటూ నేను సేంద్రీయ వ్యవసాయం చేయిద్దాం అనుకుంటున్నాను. దానికి తోడు నేను ఇక్కడి నుంచే కొన్ని వ్యాపారాలు చెయ్యాలనేది నా మైండ్లో ఉంది. దాంతో నేను మిరపకాయల వ్యాపారం, పత్తి వ్యాపారం, ఇలా కొన్ని వ్యాపారాలు కూడా చేద్దాం అనుకుంటున్నానండి అని చెప్తే, సరే నాయన నీ ఇష్టం అన్నాడు ఆయన. అయితే ఆ పక్క ఊళ్ళోనే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుద్ది. రాజారాయుడు అప్పుడెప్పుడో డిగ్రీ చదవక ముందు ఆయన ఇంటర్లో ఉన్నప్పుడు ఆ జాతరకి వెళ్ళటమే, మళ్ళీ ఇప్పుడు దాకా వెళ్ళింది లేదు. ఊళ్ళో ఉన్న స్నేహితులందరూ రాజా రా వెళదామనేసరికి అమ్మా నాన్నలకి చెప్పి వాళ్ళ అనుమతితో రాజారాయుడు మొత్తానికి ఆ తిరునాళ్ళకి వెళ్ళాడు. వయసు ప్రభావమో లేక అప్పటి వరకు ఏ స్త్రీని ప్రేమించకపోవటమో తెలియదు, కానీ అక్కడ ఒక అమ్మాయి లంగావోణిలో మెరిసిపోతూ ఆయన కంటికి అప్సరసలాగా చాలా అందంగా కనిపించటమే కాక అన్నాళ్ళ ఆయన బ్రహ్మచర్యాన్ని తపోభంగం చేసేసింది. అయితే
ఆ అమ్మాయి వెనకాలే పడ్డాడు ఈయన. పడేసరికి ఆ అమ్మాయి కొర చూపులతో ఎర్రబడ్డ కళ్ళతో ఆయన చూస్తుంటే ఇంకా సరదాగా అనిపించి ఆ అమ్మాయిని కాసేపు ఏడిపించాడు. ఆ తర్వాత ఇక అమ్మాయి వెళ్ళిపోబోతుంది, ఆ ఉత్సవాలు అయిపోతున్నాయి అనే టైంకి ఆ అమ్మాయిని వివరాలు అడుగుదాం కదా అని చెప్పి గుళ్ళో నుంచి వెళుతున్న ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె విడిపించుకునే ప్రయత్నం చేసేసరికి ఆ ఇద్దరి పెనుగులాటలో ఆమె చేతి గాజులు 4 చిట్లి కింద పడి ఆమె కన్నీళ్లు పెట్టుకున్న కళ్ళతో చూసేపాటికి ఆయనకు అదోలా అనిపించి నీ పేరేమిటి అన్నా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయినా సరే ఆయన స్నేహితులు అప్పటికే అమ్మాయి పేరు వసుమతి, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల వివరాలు ఇవే, అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుందంట, మీ కులమే స్వామి అని చెప్పారు ఫ్రెండ్స్. చెప్పేసరికి రాజారాయుడు ఇంటికి తిరిగి వచ్చి పెద వెంకటరాయుడితో నాన్నగారు నాకు వివాహం చేద్దామని మీరు సంబంధాలు వెతకని ఆరంభించారు కదా అనేపాటికి అవునయ్యా, నీ మేనమామల పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే వచ్చి నిన్ను వాళ్ళ అల్లుణ్ణి చేసుకుంటామని పదే అడిగి వెళుతున్నారా అందే అరుంధతి. చూడమ్మా, నాకు మేనరికాలు చేసుకోవాలని మరదళ్ళని చేసుకోవాలని కల్లో ఊహల్లో కూడా లేదు. అలా ఉంటే నా ఉద్దేశాన్ని నేను ఎప్పుడో ధైర్యంగా చెప్పగలిగిన స్వతంత్రత నాన్నగారు నాకు ఎప్పుడో ఇచ్చారు. నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి వాళ్ళు మన కులమే, తల్లిదండ్రుల పేర్లు ఇవి, అమ్మాయి 4 అక్కచెల్లెళ్ళ తర్వాత పుట్టినటువంటి ఒక అమ్మాయికి అన్నదమ్ములు కూడా ఉన్నారు అని చెప్పి ఆయన వివరాలు చెప్పాడు. చెప్తే నీ ఇష్టమే మా ఇష్టం నాయన, మేమెందుకు కాదంటాం చెప్పు అన్నాడు పెద వెంకటరాయుడు. అరుంధతికి నచ్చకపోయినా తన పుట్టింటి సంబంధాన్ని కలుపుకుందామనేది కొడుకు మొగుడు కలిసి తన మాట చెల్లనివ్వలేదనేది మనసులోనే తొక్కేసింది. ఎందుకంటే పెద వెంకటరాయుడు అలాంటి అతి ఆలోచనల్ని సమర్థించే భర్త కాదు, కొడుకు అనవసరమైన మాటలు మాట్లాడితే వాటిని సహించేవాడు కాదని ఆవిడికి బాగా తెలుసు. దాంతో వసుమతి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి ఇలా తమ కొడుకు వాళ్ళ కూతుర్ని ఇష్టపడ్డాడు, మాకు కానీ కట్న కానుకలేం అక్కర్లేదు, మాకుంది ఒకే ఒక వారసుడు, అమ్మాయిలకి పెట్టాల్సిందంతా ఏ రోజో పెట్టి పంపించేశాము, ఉన్నదంతా మా వారసుడికేను అని చెప్పాడు పెద వెంకటరాయుడు. వాళ్ళకి ఎగిరి గంతేసినంత పని అయిపోయిందే, తంతే కూతురు బోర్లు బొట్లో పడ్డదే అన్నంత సామెతగా వాళ్ళు తెగ ఆనందపడిపోయి పెళ్లి సంబంధాన్ని సరేనన్నారు. రాజారాయుడికి వసుమతికి నా భూతో నా భవిష్యతే అన్నట్టుగా ఆకాశం అంతా పందిరేసి భూదేవంతా అడుగులేసి అన్న సామెతగా పెళ్లి జరిపించాడు పెద వెంకటరాయుడు. శోభనానికి ఏర్పాట్లు చేశారు. అయితే పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వచ్చిన భార్య మీద ఎన్నెన్నో కళ్ళలతో ఉన్న రాజారాయుడికి కన్నీళ్లతో వచ్చింది వసుమతి. ఎవరైనా ఏమైనా అన్నారా, ఏం జరిగింది అని అడిగాడు ఆయన. అడిగితే ఆవిడ వంచిన తల ఎత్తట్లేదు, వెక్కి ఏడుస్తోంది. నేనంటే నీకు ఇష్టం లేదా, పోనీ ఈరోజు శోభనం ఇష్టం లేదా, భయంగా ఉందా అని అడిగితే నాకు పెళ్ళంటే భయమో లేదా మరొకటో కాదు, నువ్వంటేనే భయం నాకు అని చెప్పింది. అంటే ఏంటి నువ్వు అనేదే, నువ్వు ఆ రోజు జులాయిలాగా నా వెనకాల పడ్డావో, ఆ తర్వాత నా చేతి గాజులు ఎంత గట్టిగా పట్టుకున్నావో తెలుసా, ఇదిగో చిట్లిపోయి ఆ గాజులు నా చేతుల్లో గుచ్చుకొని చూడు నన్ను ఎంత గాయం చేసి బాధించాయో, ఆ గాయం మానిన దాని మచ్చ అలాగే ఉండిపోయింది అనేసరికి నువ్వు నన్ను జీవితాంతం అలాగే కొట్టి తిట్టి హింసలు పెట్టి మొగుడిగా దాష్టీకం చెలాయిస్తావా, నీ ఇష్ట ప్రకారం నేను నీకు నచ్చాననేనంటగా మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్నల్ని ఒప్పించి ఈ పెళ్లి చేసింది, ఇక్కడ నా ఇష్టంతో ఏ సంబంధం లేకుండానే ఇది జరిగిపోయింది, ఏమో రేపొద్దున బ్రతుకంతా ఎలా ఉంటుందో అని భయంగా ఉంది నీతో నాకు అంద ఆవిడ. ఆ మాటకు ఆయనకి ఆవిడ అమాయకత్వానికి జాలేసి ఆవిడ్ని అంతగా ప్రేమించినందుకు ఆవిడ మీద మరి కాస్త ప్రేమ పెరిగి వసుమతి చెయ్యి తన చేతుల్లోకి తీసుకొని పిచ్చిదానా, చూడు వసు, నువ్వంటే నాకు పంచ ప్రాణాలు, నిన్ను చూసిన తొలిచూపులోనే నా మనసు నీకు అర్పించుకున్నాను, నీ వెనకాల తిరిగి నిన్ను సరదాగా ఏడిపించిన మాట నిజమే, అది నువ్వు నాకు కాబోయే అమ్మాయివి కదా అని చెప్పి నువ్వు ఎంత అడిగినా వివరాలు చెప్పలేదు, దాంతో కాస్త చనువుగా నిన్ను ఆకతాయిగా సరదాగా ఆట పట్టించాను. నేను పీజీ వరకు చదువుకున్నానండి, చాలా పెద్ద యూనివర్సిటీలోనే ఉద్యోగం చేయటం వ్యాపారం చేయటం, నాకు వేరే అమ్మా నాన్నల నుంచి వెళ్ళిపోవటం, ముఖ్యంగా నాన్నగారిని వదిలి వెళ్ళటం ఇష్టం లేక, ఒకళ్ళ కింద పనిచేయటం ఇష్టం లేక ఇక్కడ ఉంటున్నాను. ఇక చూడు, భార్య అంటే బానిస, పిల్లల్ని కనే యంత్రం, వంటగదికి పరిమితం అయిపోవాలి అనుకునేలాంటి మగాడిని కాదు నేను, అత్తగారేమన్నా ఊరుకొని ఆడపడుచులేమన్నా ఊరుకునేంత చవట వాజమ్మని కాదు నేను, నువ్వే
చూస్తావు. ఇవన్నీ నేను ఈరోజు చెప్తే నీకు అర్థమయ్యేవి కాదు. నా గుండెల్లో గుడి కట్టి అందులో నేను దేవతగా ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాను వసు నేను. అది నీకు పోను పోను తెలుస్తుంది. నేను చెప్పినా నీకు అర్థం కాదులే అన్నాడు. నిజంగా అందావిడ. నిజమే అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంది. అలా వాళ్ళ శోభనం అయిపోయింది. ఆ తర్వాత వసుమతి ఇంకా అత్తారింటికి వచ్చేసింది కొత్త కోడలుగా. వచ్చిన కోడలికి అరుంధతిని అప్పచెప్పాల్సిన బాధ్యతలన్నీ అమ్మాయికి అప్పచెప్పని పెద వెంకట్రాయుడు బయటికి వెళ్ళిపోయాడు. అయితే అరుంధతికి తాళాలు గుద్ది కోడలికి ఇవ్వటానికి ప్రాణం ఒప్పల. ఎందుకంటే ఒకవైపున పెత్తనం తన చేతిలో నుంచి జారిపోవటంతో పాటు లెక్క డొక్క కోడల దాకా వెళ్తే కూతుళ్ళకి ఎంతెంత వెళ్తున్నాయనే లెక్కలు తెలిస్తే రేపా విషయం కొడుకుకి తలగడ మంత్రాలు అవ్వచ్చు, తన మొగుడు దాకా రావచ్చు అనే దాంతో తాళాలు ఇవ్వలేదు. ఆ పైపెచ్చు అది అలా చేసావు ఇది ఎలా చేసావని ఏ పని చేసినా వసుమతిని ఏదో ఒకటి కనపడకుండా మాట వినపడకుండా అంటూనే ఉండేది అరుంధతి. వసుమతి అవన్నీ రాజారాయుడికి చెప్పేది కాదు. ఎటు కోడలు చెప్పట్లేదు కదా, ఇది కూటికి గతిలేంది కాబట్టి మాటలు పడుతోంది అనే బాగా బలం తన మాటల్లో అర్థం చేసుకున్న అరుంధతి పెద వెంకటరాయుడికి చెప్తే పళ్ళు రాలగొడతాడు కాబట్టి కొడుకు దగ్గర కూర్చొని నీకు నేను వీపు రుద్దుతానని, ఈ బట్టలు వేసుకో అని, కొడుకు కోసం కాఫీ తెచ్చాననే వంకతో టిఫిన్ తెచ్చాననే వంకతో బెడ్రూమ్లోకి వచ్చి తలుపులు గడేసి నీ పెళ్ళానికి అన్నం వండటం రాదు, వండితే చిమిడిపోద్ది, మొగుడికి ఏం కావాలో తెలియదు, ఏ టయానికి ఏం తింటాడో తెలియదు, ఇంటి బాధ్యతలు తెలియదు, పని వాళ్ళతో ఎలా ఉండాలో తెలియదు, మామగారితో ఎలా మెసలాలో తెలియదు, అత్తగారిని ఎలా చూసుకోవాలో తెలియదు, ఆడపడుచులతో ఎలా కలిసిపోవాలో తెలియదు అని రోజు ఏదో చాడీలు చెప్పేది. ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఊరుకున్న ఆయన ఒక రోజున పెద వెంకటరాయుడు ఇంట్లో ఉన్నప్పుడే నాన్నగారు ఒక్క నిమిషం ఆగండి మీరు అన్నాడు. ఏంటి నాయన అంటే అమ్మ ఇలా మాట్లాడి ఇలా చెప్తోంది నాన్న వసువు మీద అని చెప్తే పిచ్చ పిచ్చగా ఉందా, తల పొగరెక్కిందా, మదమెక్కిందా, మతి తప్పిందా నీకు, అసలు నీలో నుంచి ఏంటే కొడుక్కి పెళ్ళవ్వంగానే కోడలు రాగానే అమ్మ పోయి అత్త పుట్టుకొచ్చేసిందేంటి, నీ కూతుళ్ళ దగ్గరకు వచ్చేపాటికి ఆడపడుచులు లేని ఇంట్లో ఇవ్వండి, అది నా తొలి కోరిక అన్నావు. అబ్బాయి వాళ్ళు చదువుకోవాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, అత్తమామలు మన కూతుళ్ళని వాళ్ళ కూతుళ్ళలా చూసుకోవాలి, అది నా రెండో కోరిక అన్నావు. అమ్మాయిలకి మనం భారీగా పెట్టి పంపించాలి, మీరు దేంట్లో లోటు రానివ్వకూడదు, అది నా 3వ కోరిక అన్నావు. నీ మాట నేనేది కాదనలేదు. అలాంటిదే మరొక తల్లి కన్న కూతురు తను మాత్రం ఒక ఇంటి కూతురు కాదా, ఈరోజు నీ ఇంటికి కోడలుగా వచ్చింది అంటే మన వంశాన్ని పెంచే తల్లి ఆమె. అలాంటిదే నువ్వు ఏది పడితే అది మాట్లాడటం ఏంటి, సంస్కారవంతుల కుటుంబాలలో మనలాంటి వాళ్ళ ఇళ్లల్లో అసలు ఇలాంటివి ఉన్నాయా, ఇలాంటి నేలబారు వేషాలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అంటే కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో అంటే నీ కాళ్ళ కింద పడుంటారని అనుకున్నావా ఏంటమ్మా నువ్వు, తనని నేను ప్రేమించాను, తను నా భార్య, నీ తర్వాత ఈ ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది తను, అలాంటిదే నువ్వు తన మీద పెత్తనం చేయటం ఏంటి, దాష్టికాలు ప్రదర్శించడం ఏంటి, కనపడకుండా తను నువ్వు అనేవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, తను చెప్పనంత మాత్రాన నేను వింటలేదనుకుంటున్నావా, గమనించట్లేదనుకుంటున్నావా, చూడట్లేదనుకుంటున్నావా, చూడమ్మా నీలో సడన్గా అత్తగారు ప్రత్యక్షమైందనుకో నాలో కొడుకు కూడా చనిపోవాల్సి వస్తుందమ్మా, అప్పుడు నువ్వు పోయిన రోజు తలకొడివి పెట్టడానికి కూడా రానంత దూరం నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, నాన్నగారి మీద ఉన్న గౌరవంతోనే ఇంకా ఇక్కడ ఉంటున్నానని మర్చిపోకో, నువ్వు ఒక ఇంటికి కూతురువే, ఈ ఇంటికి కోడలివే, అదెలా మర్చిపోయావమ్మా, 8 మంది ఆడపిల్లల కన్నా నీకు సంస్కారం నేను నేర్పించాల్సి రావటం సిగ్గుపడాల్సిన విషయం అనేపాటికి అసలు ఇంకా నీ బొడ్లో తాళాలు ఎందుకున్నాయి, కోడల కాపురానికి వచ్చి ఎన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇంకా నువ్వు పెత్తనం చేయటం ఏంటి, నాకు అర్థం కాలేదు, చిన్నది దానికేం తెలుస్తుందని, ఎందుకు తెలీదు, మన పెళ్ళప్పుడు నీ వయసు ఎంత, నువ్వు వచ్చి రాగానే మా అమ్మ నువ్వు అడుక్కుంటేనే తాళాలు ఇచ్చిందా, మా నాన్నగారు చెప్తేనే ఇచ్చిందా, నేను చెప్పిందాక నువ్వు ఇవ్వకపోవటమే మొదటి తప్పు, తనే కింద మీద పడి నేర్చుకుంటుంది, నువ్వు ఇచ్చేసే ముందు తాళాలు అని బొడ్లో ఉన్న వెండి తాళాలు గుత్తి లాక్కొని వసుమతిని రా తల్లి నువ్వు అంటే పర్వాలేదులే మామగారు అంటే ఎందుకమ్మా ఇది నీ ఇల్లు, నీకు సర్వ హక్కులు ఉన్నాయి ఇక్కడ, తీసుకోమ్మా తాళాలని చెప్పి ఆయన తాళాలు అప్పచెప్పి ఇహ నుంచి పని వాళ్ళ విషయాల దగ్గర నుంచి ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి, ఎవరెవరికి ఎంతెంత వెళ్తున్నాయి, నీ ఆడపడుచులకి వాళ్ళకి పెట్టాల్సినవి అన్నీ పూర్తయిపోయినాయి అమ్మ, ఇహ మీదట లెక్క డొక్క అంతా నువ్వే చూసుకో అని చెప్పి అప్పచెప్పేశాడు ఆయన. ఆ తర్వాత
మామగారిలో తండ్రి కూడా నిజంగా అంత ఉన్నత హృదయుడు కాదేమో, దేవుళ్ళలాంటి ఒక వ్యక్తినే భర్తలో సాక్షాత్తు దేవుణ్ణే చూసుకుంది వసుమతి. మాట వరుసగా ఆ రోజున ఎవరేమన్నా నిన్ను ఊరుకోను అన్నాడంటే ప్రతి మగాడు చెప్పే మాటేలే అనుకుంది. కానీ భర్త తన్ని ఎంత విలువిచ్చి గౌరవం ఇచ్చి చూసుకుంటాడని కల్లో కూడా ఊహించలేదు వసుమతి కోసం ఆ రోజుల్లోని రాజారాయుడు ఆయన బయటికి వెళ్ళటం కోసం కారు కొన్నాడు, బైక్ కొన్నాడు, లాంగ్ డ్రైవ్లకి తీసుకెళ్లేవాడు, ఆవిడ గోరింటాకులు పెట్టేవాడు, నోట్లో అన్నం తినిపించేవాడు, రాత్రి అందరూ నిద్రపోయాక సరిగంగా స్నానాలు చేయించేవాడు, పొలాల్లో మంచె వేయించి ఆ మంచె మీద ఎన్నో వెన్నెల రాత్రులు గడపటానికి తీసుకెళ్లేవాడు, మూన్ లైట్ డిన్నర్లు చేయటానికి తీసుకెళ్లేవాడు. ఆవిడ ఆయన ప్రేమలో స్వర్గాన్నే చవి చూస్తోంది. ఆవిడ్ని దేవతలా చూసుకునేవాడు. ఆవిడికి ఇది కావాలి అని అడక్క ముందే ప్రతి అకేషను గుర్తుపెట్టుకొని ఆయన పుట్టినరోజు, ఆవిడ పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రతి పండక్కి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఆవిడ అడక్క ముందే ఇచ్చేవాడు. రేపొద్దున పిల్లలు పుడితే ఎక్కడ కుదరదు అని చెప్పి ఆవిడ్ని వెంట పెట్టుకొని అన్ని ప్రాంతాలు ప్రదేశాలు తీసుకెళ్ళి మరీ చూపించుకొచ్చుకున్నాడు భార్యకి. ఒక్క మాట ఎవరు ఏమన్నా కూడా ఆయన ఊరుకునేవాడు కాదు. ఆ తర్వాత అరుంధతి మంచాన పడిన అరుంధతికి సొంత కూతుళ్ళైనా చేస్తారో లేదో వసుమతి పనివాళ్లను కూడా పెట్టకుండా కుడిచేయి ఎడంచేయి అనే భేదం లేకుండా 6 నెలల పాటు అత్తగారికి సేవ చేసిందే. కోడలను అలా మాట్లాడినందుకు అరుంధతి పశ్చాత్తాపడి చివరి క్షణాల్లో క్షమాపణ చెప్పి ఆ దైవ సాన్నిధ్యానికి చేరుకుందే. ఎప్పుడైతే అరుంధతి పోయిందో ఆ తరువాత ఇక పెదవెంకటరాయుడు ఊరి పెద్ద బాధ్యత నుండి ఆయన పక్కకు తప్పుకొని కొడుకు కప్పచెప్పేశాడు. అది కొడుకు కప్పచెప్పడంతో పాటు ఆస్తిపాస్తులు మొత్తం కరణాన్ని పిలిపించి మొత్తం రాజారాయుడి పేరు మీద రాసేసి ఇహ నుంచి ఈ ఆస్తిపాస్తులు అన్నీ నువ్వే చూసుకోనాయన, నేను కాస్త ఆధ్యాత్మిక చింతన వైపు మరలుదాం అనుకుంటున్నాను అని చెప్పి దాన ధర్మాలు, తీర్థయాత్రలు, అలాగే పద్దాకా ఇంట్లో ఉన్నా సరే పూజ గదిలో ఉంటాం, మనుషులతో మాట్లాడటం తగ్గించేసి దైవంలో ఎక్కువగా ఉండేవాడు ఆయన. కూతుళ్ళు వచ్చినా సరే బాగున్నావా నాన్న అంటే మీరు అని తప్ప, వెళుతున్నావంటే మంచిది అని తప్ప మాట్లాడటం కూడా మాట్లాడేవాడు కాదు. మామగారికి ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి మామగారిని కన్న బిడ్డలాగా చూసుకునేది వసుమతి. ఇక అమ్మేటూ పోయింది కాబట్టి అమ్మ పోస్ట్ని రాజారాయుడు అక్కలు తీసుకొని వసుమతికి పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదని రాజారాయుడు ఒక్క మాట అనేవాడు కాదు. పెదవెంకటరాయుడు అస్సలు అండో. అయితే దీన్ని చేసుకున్నావు, దీని పిల్లలు పుట్టట్లా, అది ఇది మాతో అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఆవిడ మీద చాడీలు చెప్తుంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, అక్క మీకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బావగారిలో మిమ్మల్ని నేను ఒకటే అడుగుదాం అనుకుంటున్నాను, పెళ్ళై ఇన్ని సంవత్సరాలయ్యి మీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా మీరు ప్రతి పండక్కి రావాల్సిన అవసరం ఏముందక్క, అమ్మ ఉన్నప్పుడు వచ్చారు, మీకు నచ్చిని పట్టుకెళ్ళారు, అయిపోయిందే, ప్రతి సంవత్సరం పెద్ద పండక్కి రండి, జనవరిలో ఎటు సంక్రాంతి పండగ వచ్చుద్దే, అందరూ పసుపు కుంకాలు పట్టుకెళ్ళండి, ప్రతి పండక్కి రావాల్సిన అవసరం ఏముంది, మాకు ప్రైవసీ కావాలి, మీకు పెళ్ళిళ్ళయ్యి పిల్లలు చదువులకు వచ్చి బావలు ఉద్యోగాలు చేసుకుంటూ వ్యవసాయాలు చేసుకుంటూ బోలెడన్ని బాధ్యతలు, అత్తారింటి పద్ధతులు, బాధ్యతలు, సంస్కృతులు, సాంప్రదాయాలు మర్చిపోకూడదనే కదా అమ్మ పెంచిందే, పద్దాకా రావద్దు, మీరు ఒక ఇంటికి కోడళ్ళేనని మర్చిపోయే పదే నాకు వస్తువు మీద అనవసరమని చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చేశాడు ఆయన. మీరిక నుంచి పెద్ద పండగకు వస్తే చాలెమ్మా అని చెప్పి అల్లుళ్లతో కూడా పెదవెంకటరాయుడు పద్దాకా భార్యల్ని ప్రతి పండక్కి పంపించడం సంస్కారం కాదు బాబు, ఏమీ అనుకోకండి అని చెప్పేశాడు ఆయన. ఆ తర్వాత నుంచి ఇక పెద్ద పండక్కి తప్ప కూతుళ్ళు రావటం మానేశారు. ఇంకొక 5 సంవత్సరాలు గడిచిపోయింది. వసుమతికి పిల్లలు పుట్టల. దాంతో ఒకవైపున మామగారు భర్త అనకపోయినా ఊళ్ళో వాళ్ళంతా వసుమతికి పిల్లలు లేరంటాం, గొడ్రాలంటాం, వసుమతి పుట్టింటి వాళ్ళు కూడా పిల్లలు పుట్టడానికి ఏమైనా వాడకపోయారా అంటాం, వచ్చినప్పుడల్లా ఆడపడుచులు అని వెళ్ళటంతో మనసు బాధ పెట్టుకున్న ఆవిడ రాజారాయుడిని, ఏమండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా సరే మనకి పిల్లలు పుట్టట్లేదు అని అంటే ఏమీ లేదని అంటున్నారు, ఒకసారి మనం ఏదైనా స్వామీజీని కలుద్దామంటారా అంటే పెదవెంకటరాయుడు
ఏమ్మా, నేను ఎన్ని యాగాలు, యజ్ఞాలు, హోమాలు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములు చేస్తున్నాను చెప్పు. అయినా ఒక్క మాట అడగనా? పిల్లలే జీవితానికి పరమావధి అంటావా తల్లి? ఎవరు నిన్ను ఒక మాట అన్నారో? పిల్లలు లేనంత మాత్రాన నువ్వు తల్లివి కాకుండా పోతావా? మామగారిని బిడ్డలా చూసుకుంటున్నావు, భర్తని బిడ్డలా చూసుకుంటున్నావు, అత్తగారిని నువ్వు కన్న బిడ్డలా చూసి పంపించావు. నువ్వు మా అందరికీ తల్లివి కాదా అమ్మా? ఒక్క మాట చెప్పమంటావా? నీ మనసుని నువ్వు కష్టపెట్టుకొని నా ఇంట్లో నువ్వు కన్నీరు పెట్టుకొని అలా ఉంటే నేను తట్టుకోలేను తల్లి అని చెప్పాడు. రాజారాయుడు, పిచ్చిదానా, పిల్లలు మాత్రమే ఇదనుకుంటున్నావా? మనం ఒకవేళ పిల్లల్ని కన్నా వాళ్ళు సక్రమంగా పెరుగుతారనే ఇదే అంటే ఒకవేళ అంతా బాగానే ఉంటుంది. రేపొద్దున 25 ఏళ్ళు వచ్చాక ఉద్యోగమనో వ్యాపారమనో నేను ఇక్కడ ఉన్నానంటే సరే, రేపు వాళ్ళు వెళ్ళిపోరనే ఉంది. ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, మగపిల్లలు ఉద్యోగం వ్యాపారం అని వెళ్ళిపోతారు. మళ్ళీ నాకు నువ్వు, నీకు నేనే కదూ మిగిలేది. పుట్టే టైం వస్తే వాళ్ళే పుడతారు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకన్నాడు ఆయన. ఇక అంత మంచి భర్త మామగారు ఏమీ అనకపోయిన తర్వాత ఆవిడ ఏమీ అనుకోలే. ఏ దేవుడు కరుణించాడో వసుమతికి బాబు పుట్టాడో. పిల్లాడి పేరు చినవెంకటరాయుడు అని పెట్టుకున్నారు. చినవెంకటరాయుడు పుట్టిన దగ్గర నుంచే ఇక తాతగారు ఎటు ఆధ్యాత్మికంగా దేవుడి గదిలోనే తిని పడుకుంటాడు కాబట్టి నాన్న ఎప్పుడు చూసినా ఊరి వ్యవహారాలు అవి చూసుకుంటాడు. అమ్మ ఎప్పుడు చూసినా ఇంటి పనులతో సతమతం అయిపోతుంది కాబట్టి ఆడపడుచులతో, తన సొంత అక్కలతో, అమ్మా నాన్నలకి కూడా లేనంత చనువు చినవెంకటరాయుడికి ఉండే. అత్త 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 అంటూ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ తిరగటం, అందరినీ కలిపేసుకోవటం, ఇంటి పేరన్నా గోత్రం అన్నా కులమన్నా పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఎవరైనా ఒక్క చిన్న మాట అన్నా సరే శ్రీ 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 చినవెంకటరాయుడు నా పేరు, మా ఇంటి పేరు ఇదని గొప్పలు చెప్పుకోవటం, తొడలు తిప్పుకోవటం ఇవన్నీ నేర్చేసుకున్నాడు చిన్నప్పటి నుంచే. పిల్లాడు పుట్టిన తర్వాత కొంతకాలానికి పెద్ద వెంకటరాయుడు దైవ సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత ఆయన పుణ్యాత్ముడు కాబట్టి ఆయన అస్థికల్ని తీసుకెళ్ళి ఎన్నో పుణ్యనదుల్లో కలిపొచ్చారు కొడుకు కోడల్లో. ఆ తర్వాత ఇక రాజారాయుడు మనం తెలుసో తెలియకో ఒక్కొక్కసారి తీర్పు మంచిగా ఇస్తే ఏదో ఒక క్షణం ఎవరో ఒకళ్ళ మనసు బాధ పెట్టే విధంగా తీర్పు ఇవ్వచ్చేమో. అలా తీర్పు ఇచ్చే మనం అనవసరంగా ఒకళ్ళ శాపాలకి కన్నీటికి గురి కావటం ఎందుకో అని ఆ రోజు నుంచి తన భార్య బిడ్డలకి తప్ప ఇక తను చేసేటటువంటి వ్యవసాయానికి, తను చేసుకునే పనికి తప్ప సమయం దేనికి కేటాయించకూడదు అనే దాంతో ఒక యోగ్యుడైన అబ్బాయిని చూసి ఆ ఊరి బాధ్యతలు కూడా అప్పగించేశాడు ఆయన. ఆ రోజు నుంచి ఇల్లు, పిల్లాడు, భార్య తప్ప మరో ప్రపంచం అనేదే ఉండేది కాదు ఆయనకే. పిల్లాడు పెరిగి పెద్దవాడు అవటం, పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళి 10th క్లాస్ వరకే అక్కడ కంప్లీట్ అవటం, అయిపోయిన తర్వాత వాడే నేను చాలా పెద్ద కాలేజీలో చదువుకుంటానని అడిగి సిటీకి వెళ్ళిపోవటం, అక్కడి నుంచి ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత పెద్ద కాలేజీలో పీజీ చదువుకొని తిరిగి వచ్చాడు కొడుకు. తిరిగి వచ్చిన కొడుకు ఊరికి వచ్చాడని వసుమతి చాలా సంతోషపడిపోతే, వచ్చిన కొడుకు నేను ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఏమిట్రా అది అంటే, నేను లిక్కర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అనేపాటికి అలాంటి మళ్ళాంటి వాళ్ళకి కరెక్ట్ కాదు. ఎందుకంటే అది పాపపు సంపాదన అవుతుంది. రేపొద్దున ఎంతోమంది ఆడవాళ్ళ తాళ్ళు తెంచే వ్యాపారాలు మనకి కరెక్ట్ కాదయ్యా, మనం అలాంటివి చేయకూడదు అని ఆయన చెప్తే, చాలే ఊరుకోండి నాన్నగారు, ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంటే మనం వెనక్కి వెళదామంటారేంటి మీరు అనేసరికి, అసలు నువ్వు ఈ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదురా, ఇప్పటి వరకు నీకు ఆ విషయం నేను చెప్పక్కర్లేదు. ఏ గవర్నమెంట్ ఉద్యోగమో గౌరవప్రదంగా చేసుకుంటావు, ఏ వ్యాపారమో అన్యాయం చేయకుండా చేసుకుంటావు అనుకున్నాను. నీలాంటి వాడిని ప్రపంచంలోకి వదిలితే చాలా ప్రమాదాలు జరుగుతాయని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈరోజు లిక్కర్ బిజినెస్ అన్నావు, తప్పేంటన్నావు? రేపొద్దున ఏ మాదక ద్రవ్యాల బిజినెస్ తప్పేంటంటావు? అమ్మాయిలను తార్చే బిజినెస్ తప్పేంటంటావు? నిజంగా తప్పేముంది నాన్న, మనం మాత్రమే చేస్తున్నామా? పెద్ద పెద్ద ర్యాకెట్లు జరగట్లేదా అన్నాడు చినవెంకటరాయుడు. డబ్బే మనిషి బతుక్కి పరమావధి కాకూడదు. మనకి తినటానికి ఉండటానికి ఏమి లేదా? మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. రేపొద్దున మొత్తం నెత్తి మీద వేసుకొని డబ్బు కట్టలతో మన్నేమి తగలేయర్లే అన్నారు అమ్మా నాన్నలు. అనేసరికి అది కాదు ఇది కాదంటే ఆయన ఆ వయసు కొడుకు మీద
పనివాళ్ళు ఉన్నారని కూడా చూసుకోకుండా నీకు తప్పు ఒప్పులు చెప్తుంటే అర్థం కాదేమిట్రా, మనిషివా పశువా అని కొట్టి కొడుకుని కంట్రోల్ చేసి మొత్తానికి కొడుకుని ఇక్కడే పొలాలు చూసుకోమని విసిరేశాడు. ఆ తర్వాత చినవెంకటరాయుడు నేను ఖాళీగా ఉండను, సరే ధర్మమైన వ్యాపారాలు చేయమనమన్నావు కదా అని రైస్ మిల్లుల బిజినెస్ స్టార్ట్ చేసి రైస్ కొనటం, ఆ కొన్న రైస్ని తనే మిల్లుల్లో ఆడించడం, అలా రైస్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. సరే సావు, నువ్వు ధర్మంగా ఏది చేస్తానన్నా కూడా నేను కాదన్ను అనేపాటికి ల్యాండ్లు కొనటం, ఆ ల్యాండ్ల్లో గ్రూప్ ఆఫ్ హౌసెస్ కట్టించడం, వాటిని అమ్మటం, ఇలా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్తో స్టార్ట్ బిజినెస్ మొదలు పెట్టుకున్నాడు. ఇప్పుడు కొడుక్కి పెళ్లి చేయాలి, ఏరా ఎవరినైనా ప్రేమించావా అని అడిగాడు ఆయన. ఛా, మనలాంటి వాళ్ళ గోత్రంలో, మనలాంటి వాళ్ళ కులంలో మన ఇంటి పేరేంటి, మనమేంటి, మన వంశం ఏంటి, నాకున్న వారసత్వ చరిత్ర ఏంటి, అలాంటిది నేను ఒకళ్ళని ప్రేమించటమా? లేదు, మీరెవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటా, కాకపోతే నాకు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి అమ్మాయిలో అన్నాడు. ఏంటవి అని అడిగితే ముందు తనకు కావలసినవన్నీ చెప్పాడు. ఇక చినవెంకటరాయుడికి తగిన విధంగానే ఒక అమ్మాయిని చూశారు. అమ్మాయి పేరు కృష్ణవేణి, చదువుకొని ఉండాలన్నాడు. అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది, అందంగా ఉండాలన్నాడు, పిల్ల చక్కగా ఉంది, మంచి కుటుంబంలోంచి రావాలన్నాడు, మంచి కుటుంబం సేమ్ కులం అవ్వాలన్నాడు, అలాగే మంచి గోత్రీకులు, అంతా బాగుంది. వెళ్ళిన తర్వాత ఇక అమ్మాయికి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్ల గురించి ఒక గంట సోది చెప్పాడు చినవెంకటరాయుడు. తమ వంశ చరిత్ర గురించి, తమ ఇంటి పేరు గురించి, గోత్రం గురించి, తన వారసత్వం గురించి చెప్పుకొచ్చాడు. ఇక అదంతా విన్న తర్వాత ఏమ్మా వీడిని చేసుకోవటం నీకు ఇష్టమేనా అంటే, నన్ను కదా మీరు తన్ను చేసుకోవటం ఇష్టమా కాదా అని అడగాలి అనేసరికి లేదులే తన్నే అడగాలన్నాడు ఆయన. ఆ తర్వాత కృష్ణవేణి ఇష్టమే అన్నాక నీతో మాట్లాడాలి రామ్మ అని లోపల తీసుకెళ్ళి ఒక గంట తలుపేసి ఏదో మాట్లాడి బయటికి తీసుకొచ్చారో. రాజారాయుడు వసుమతి ఏం మాట్లాడారో, కాబోయే కోడలన్నాక మంచి చెల్లు మాట్లాడుకోర్రా బుద్ధి తక్కువ సన్నాసి అంది వసుమతి. అంతేలే అన్నాక కృష్ణవేణి ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. అత్తమామలతో సొంత కూతుర్లా కలిసిపోయింది. ఇక శోభనం రోజు నుంచే చినవెంకటరాయుడు మాత్రం కృష్ణవేణి మీద భర్త అనే దాష్టికం ప్రదర్శించడం, ఆవిడ పుస్తకాలు చదువుతుంటే చదవద్దు, ఏవి పడితే అవి చదవటం కరెక్ట్ కాదని ఆవిడికి ఆంక్షలు, వంట నేర్చుకోవాలని చెప్పటం, నాకేం కావాలో నువ్వు తెలుసుకో అని చెప్పటం, అలాగే ఎప్పుడైనా గోరింటాకు పెట్టండి, తల్లో పూలు పెట్టండి అంటే మగాళ్ళు అలాంటి పనులు చెయ్యకూడదు అని చెప్పటం, ఏమండి అని పిలవమంటాం, ఏమండి అని పిలవకపోతే పద్ధతిగా ఉండదు అని చెప్పటం, ఇవన్నీ చూసిన వసుమతి రాజారాయుడు ఇక ప్రతి దాంట్లో ఏం కలగజేసుకుంటాం, అరే భార్యని ప్రేమించడం నేర్చుకో, భార్య మీద అధికారం చెలాయించడం కాదురా పశువ అని చెప్పాడు ఆయన 1-2 సార్లు. పెళ్ళై సంవత్సరమైంది, కృష్ణవేణికి పిల్లలు కలగలేదు. దానికి అత్తగారి అనుమతితో ఆవిడే కొన్నాళ్ళు సరదాగా భర్తతో గడుపుదామని బర్త్ కంట్రోల్ యూస్ చేస్తూ ఉండటంతో పెళ్ళై సంవత్సరమైంది, అందరికీ పిల్లలు పుడుతున్నారు, నాకు మాత్రమే పిల్లలు పుట్టట్లేదంటే నీలో ఏమైనా లోపం ఉందేమో అనేపాటికి డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తున్న వాళ్ళల్లా తలెత్తి చూశారు చినవెంకటరాయుడు వైపు. ఆ మాటకి ఒళ్ళు మండిపోయిన రాజారాయుడు, లోపం ఆడదానిలోనే ఉండక్కర్లేదురా, మగాళ్ళలో కూడా ఉంటుంది, డాక్టర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు చాలా వచ్చినాయి కదా, ముందు నీకన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో నువ్వు చూయించుకో అని లేచి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఏందమ్మా నేను మగాడిని కాదు, నాకు మగతనం లేదు, ముందు నన్ను చెక్ చేయించుకోమనేగా నాన్నందే అంటే వాటికి ఎందుకురా ఆయన ఒక మాట అంటే అంత పీక్కుంటావు, ఆయన ఏమన్నా కరెక్ట్గానే మాట్లాడతారు, మరి నువ్వు నీ భార్య మనసు బాధపడే విధంగా అలా మాట్లాడొచ్చా, మాకు పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టావు నువ్వు, అలాంటిది పెళ్ళైన సంవత్సరానికి పిల్లని ఎల్తప్పట్లేదు అనేది ఎంత చీప్గా ఉంది చెప్పు ఆ మాట అనేపాటికి 2వ సంవత్సరంలో కృష్ణవేణి గర్భవతి అవ్వటం, ఇక చినవెంకటరాయుడు నేను మగాడిని అయ్యానని మీసం తిప్పటం, మేనత్తల్ని అందరినీ పిలుచుకోవటం, పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు, కృష్ణవేణి పుట్టింటికి డెలివరీకి వెళ్ళటం, ఆ తర్వాత కృష్ణవేణికి నొప్పులు వచ్చాయని హాస్పిటల్లో జాయిన్ చేసి ముందుగా రాజారాయుడికి వసుమతికి ఫోన్ చేశారు. చినవెంకటరాయుడికి చెప్దామంటే ఎరువుల కోసం వేరే ఊరెళ్ళి ఉన్నాడు. సరే కోడలు డెలివరీ అయిందే, మగపిల్లాడు పుట్టాడు, పిల్లాడు చూడటానికి బంగారు బొమ్మల చాలా అందంగా
చక్కగా ఉన్నాడో ముద్దులొలుకుతూ. అయితే డాక్టర్ గారు రాజారాయుడిని వసుమతిని పిలిచి, సార్ ఆవిడకి గర్భసంచి చాలా వీక్గా బలహీనంగా ఉందండి, ఆపరేషన్ చేయాలి, మళ్ళీ పిల్లల్ని కంటం మంచిది కాదండి, లేదంటే గనక పెద్ద ప్రాణానికి ప్రమాదం రావచ్చంటే చేసేయమ్మా పిల్లలు లేకుండా ఆపరేషన్ అన్నాడు రాజారాయుడు. అయితే కృష్ణవేణి తెలిసిందంటే చంపేస్తాడు మామయ్య అంటే, ఎందుకమ్మా అంది వసుమతి. మీ అబ్బాయికి 4 కొడుకులు 6 కూతుళ్ళు మొత్తం 10 మంది పిల్లలు కావాలన్నారు అత్తయ్య. ఇప్పుడు నేను ఒక్కడితోనే ఆపేసుకున్నానంటే నన్ను చంపేస్తాడేమో, నువ్వే లేకుండా పోతే ఏం చేస్తాడు, అడుక్కు తింటాడా? ఎంతమంది ఉన్నా సరే ఒక మగాడి జీవితంలో భార్య ఎంత ముఖ్యమో మూర్ఖుడికి చెప్పినా అర్థం కాదు. అయినా వాడి బుద్ధికి తగ్గట్టేనేమోలే దేవుడు ఇచ్చిన ఒక్కడిని వారసుని ఇచ్చాడు, నువ్వు మాట్లాడుకో. అయినా వాడికి ఎవడు చెప్పొచ్చాడు? మామయ్య చెప్పడు, నేను చెప్పను, డాక్టర్ అమ్మ నువ్వు చెప్పకో. అలాగేనండి అంది డాక్టర్. ఆ తర్వాత మీ అమ్మ నాన్నకు కూడా తెలియనివ్వను అందుకేగా అని కోడలకు ఆపరేషన్ చేయించేశారు. వచ్చిన చిన్న వెంకటరాయుడు పిల్లాడిని ఎత్తుకొని ఇక ముందు పిల్లాడి గోచి తీయబోయి ఇంతకీ సస్పెన్స్ అనమాట. వారసుడా లేక కూతురా? అదేంట్రా వారసుడా వారసురాలా అని అడగాలి కానీ అన్నాడు రాజారాయుడు. కూతుర్ని వారసురాలు అనరుగా నాన్న, ఒక ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటారో, నీ దరిద్ర బుద్ధికి తగ్గట్టే పుట్టాడులే కొడుకే అన్నాడు ఆయన. అనేపాటికి నేను మగాడిని నాన్న, నా మగతనం అంతా రంగరిచ్చిపోసి కన్నాను నా కొడుకునే, వీడికి నా బుద్ధులు పునికి పుచ్చుకునేలా పెంచుకుంటాను, అడుగేస్తే రూపాయి ఎలా సంపాదించాలి, డబ్బుల మీద ఎలా నడవాలి, వీడిని డాలర్ల మీద నడిచేంత తెలివితేటలతో పెంచుతాననేసరికి వద్దులే ఎడదే, నీకు అసలే వ్యాపారం బోల్డన్ని పనులు కదా, నేను చూసుకుంటాలే పిల్లాడి బాధ్యతలంటే, అదేంటి నాన్న? అవునరా మరి నీ పెంపకంలో ఎటు ఆ రోజు ముడిసే అదృష్టం నాకు రాలేదు, వాడినన్నా పెంచనివ్వు నన్నని పిల్లాడి బాధ్యత ఆ రోజు ఏమంటా ఎత్తుకొని ఆయన తీసుకున్నాడో కానీ మంచి పేరు పెట్టు నాన్న అన్నాడు చిన్న వెంకటరాయుడు. నీకెవడు పెట్టాడు? నువ్వేలే అనేసరికి రాజా వెంకటరాయుడు అని పెట్టారు పిల్లాడి పేరు. పిల్లాడు నిజంగా ఆయన ఏమంటా తీసుకొని చేతుల్లోకి పెంచడం మొదలుపెట్టాడో కానీ రాజారాయుడు బంగారు కొండలా తయారయ్యాడు. అందరితో మంచి అనిపించుకోవటమే, అమ్మ తాత నానమ్మ అంటూ అస్సలు చిన్న వెంకటరాయుడికి పిల్లాడికి మాత్రం పడేది కాదు. ఎప్పుడు ఎందుకు నాన్న అలా పెద్ద పెద్దగా అరుస్తావు అంటే, ఊడుకోరా, అలాగే అరవాలంటే కుక్కల్లే నిన్ను అరవద్దన్నానా, అలా ఎవర్రా అరుచుకుంటారు, ఎందుకురా అలా అంతంత గొంతులు వేసుకొని అరుచుకుంటావు, మళ్ళాంటి వాళ్ళ ఇళ్లలో అలా అరుస్తారా చెప్పు అనేపాటికి కాలచక్ర బ్రహ్మణంలో పిల్లాడిని స్కూల్లో వేశారు. పిల్లాడికి 7 ఏళ్ల వయసు వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటి దీనికి ఇంకా పిల్లలు పుట్టట్లేదు, దీనికి పిల్లలు పుట్టడం లేట్ అని తెలుసు కానీ మరీ ఇంత లేటా అని కృష్ణవేణిని హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టరు మీ ఆవిడకి ఆల్రెడీ పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయింది కదండి అని చెప్తే, కొడితే వెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పుద్దని ఇక పెద్ద పెద్దగా ఆడిసి కేకలేస్తూ ఆపరేషన్ ఏంటే, నాకు ఆరోగ్యం బాగాలేదని అత్త మామయ్య చేయించారు, ఏం చేయమంటావైతే అంది కృష్ణవేణి. అంటే నీ గర్భసంచి గడ్డగట్టుకుపోయిందా, ఒక్కడిని కంటానికి తప్ప ఇక నువ్వు పనికిరావా, అసలు నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానే నాకు అర్థం కావటం లేదు అని అరుచుకుంటూ ఆవిడ ఇంటికి తీసుకొచ్చి, మీ ఇద్దరూ నాకు కళ్ళల్లో కారం కొట్టి ఒకరిని కన్న తర్వాత ఇది పిల్లల్ని కంటానికి పనికిరాదని తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టి మీరు దీనికి ఆపరేషన్ చేయిస్తారా అనేపాటి కుక్కల్లే నిన్ను అరవద్దన్నానా, ఒకడు పుట్టినా వజ్రం లాంటోడు సింహం లాంటోడు పుట్టాడు, ఇప్పుడు నువ్వు పుట్టావు దేనికిరా, ఏం చేసుకోవటానికి, చదువన్నావు పోయావు, అమ్మా నాన్నల గురించి పట్టించుకున్నావా, పెళ్ళన్నావు ఆ పిల్లని చేసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఏ రోజన్నా ఆ పిల్ల కష్టం సుఖం అర్థం చేసుకున్నావు, వాడిని కన్నావు, ఎప్పుడైనా నాన్నని మంచి చెడు చూసావా, ఎంతసేపు ఎత్తితే డబ్బు దిగితే డబ్బు, అది తప్ప ఏమన్నా పట్టిందా నీకు ధ్యాస అనేపాటికి చిన్న వెంకటరాయుడికి ఆహా నీ పని ఎలాగుందా అని చెప్పి ఇక అప్పుడు మనసు వేశ్యల మీదకి వెళ్ళి అది కూడా అక్రమ సంబంధం పెట్టుకున్న కులంగల్ల దాంతో పెట్టుకోవాలని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి టిక్కేసుకొని రంగమ్మ అనే దాంతో అక్రమ సంబంధం పెట్టుకొని తోట బంగ్లాలో కాపురం పెట్టి దానికి తను అనుకున్న 10 మంది పిల్లల్ని కని మొత్తానికి రాజారాయుడు వారసుల్ని చెయ్యాలని పూనుకున్నాడు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కాస్త రాజారాయుడు గారు మీకు చెప్పొచ్చో చెప్పకూడదో చిన్న వెంకటరాయుడు ఇలా తయారయ్యాడండి అనేపాటికి మామయ్య అని కోడలు కన్నీళ్లు పెట్టుకునేసరికి
ఏమైంది నానమ్మ అని అడిగాడు పిల్లాడు. ఏమీ లేదమ్మా, మీ నాన్నకి బాగా పట్టకూడని చోట కొవ్వు పట్టిందంట, తాత దించడానికి వెళ్తున్నాళ్లే అని చెప్పింది వసుమతి. వెళ్ళి చంద్రాకోలు పెట్టి కొడుకుని కొట్టుకుంటూ తీసుకొచ్చి పంచాయతీలో పడేసి ఆ రంగమ్మకి డబ్బులు ఇప్పించి మళ్ళీ ఊడి దరిదాపుల్లో కనపడితే నరికేస్తానని పంపించి ఇంట్లో బంగారం లాంటి కోడల్ని పెట్టుకొని వెధవేషాలు వేసామనుకోరా నిన్ను చంపేసి ఊళ్ళో పెద్ద మనుషులు ఎటు నేను నిన్ను చంపినా సాక్ష్యం కూడా చెప్పరు, నీ శవాన్ని తగలేసి నేను మంచి మామగారినిరా, కోడలకు ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసి పిల్లాన్ని నేను పెంచుకుంటూ బ్రతికేస్తా, జాగ్రత్త, వేదవేషాలు వేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావు కామాలా, అడ్డమైన వాటికి పుట్టిన వాళ్ళని తీసుకొచ్చి నా వారసుల్ని చేస్తే నేను ఊరుకుంటానేమిట్రా పనికి మాలిన సన్నాసి అనేపాటికి చిన్నప్పటి నుంచి చిన్న వెంకటరాయుడు ఎందుకో తెలియదు రాజారాయుడు కూర్చునే కుర్చీ కానీ పడుకునే మంచం కానీ ఆయన కూర్చునే ఉయ్యాల కానీ ఆయన తినే కంచం కానీ తాకాలంటేనే భయపడతాడు. కానీ పుట్టిన బాబు రాజా మాత్రం తాతగారివన్నీ చాలా స్వతంత్రంగా వాడేస్తూ తాతతో బామ్మతో చాలా కలిమిడిగా ఉంటాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత భార్య కాళ్ళ మీద పడేయించి క్షమాపణ చెప్పించాడు ఆయన. నానమ్మ తాత ఎందుకు కొడుతున్నాడు నాన్ననే, మీ నాన్న అనదర్ మదర్తో కొంతమంది పిల్లల్ని కనేసి వాళ్ళని నీకు సిస్టర్స్ని బ్రదర్స్ని చేద్దామని చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు నాన్న, అందుకే తాతయ్య మీ నాన్న స్కిన్ లేయర్గా తీసుకొచ్చాడని చెప్పింది వసుమతి. చెప్పేసరికి పిల్లాడు అలాంటి తప్పుడు పనులు చేయకూడదు, పరస్త్రీ మీద వ్యామోహ పడకూడదు, అది పిల్లాడు నేర్చుకున్న లెసను. ఆ తర్వాత ఒకరోజు స్మోక్ చేస్తున్న చిన్న వెంకటరాయుడిని చితక్కొట్టాడు రాజారాయుడు. దాంతో సిగరెట్ తాగకూడదు, మందు తాగొస్తే మరోసారి కొట్టాడు, సో తాగకూడదు. భార్య మీద అరుస్తుంటే ఒకరోజు తన్నాడు ఆయన. దాంతో భార్యనే మనం దాసీలా చూడకూడదు, భార్యని కొట్టకూడదు. ఇలా పిల్లాడు అన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ రాజారాయుడు చిన్న వెంకటరాయుడిని తంతుంటే పిల్లాడు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. పిల్లాడిది 10th క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పిల్లాడు ఇంటర్మీడియట్ వేరే హాస్టల్లో జాయిన్ చేస్తానన్నా మిమ్మల్ని వదిలి వెళ్ళను అనే పక్క టౌన్లోనే జాయిన్ అవుతానంటే నువ్వు డాక్టర్ చదవరా అన్నాడు చిన్న వెంకటరాయుడు. నాకు ఇష్టం లేదు, నేను ఇంజనీరింగ్ చదువుతానన్నాడు పిల్లాడు. ఎందుకురా డాక్టరే అన్నాడు రాజారాయుడు. డాక్టర్ అయితే కనుక వీడే న్యూరోనో హార్ట్ స్పెషలిస్టో బ్రెయినో లేదంటే కనుక వీడే లంగ్సో అయ్యాడనుకో, ఏ కిడ్నీ డాక్టర్ అయితే కోట్లు సంపాదించవచ్చు నాన్న, డబ్బులు బస్తాలకు తొక్కొచ్చు తెలుసా అనేపాటికి నీ అత్యాశకి వాడొక్కడే కదరా ఉంది, బాగానే సంపాదించి సస్తున్నావుగా, ఇంకా ఎందుకు ఏం చేసుకుంటావు అంది వసుమతి. అంటే రేపొద్దున వీడు సంపాదించరా, వీడు డాక్టర్ అవ్వడా, వీడు కోట్లు పోగేయడా, నాకు ఇష్టం లేదు అనేసి ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకొని జాయిన్ అయ్యాక ఇంజనీరింగ్లో పిల్లాడికి సిటీలో ఒక కాలేజీలో సీట్ వచ్చింది. తీసుకెళ్ళి మనవాడిని జాయిన్ చేసి వచ్చి ప్రతి వారం ఎవరో ఒకళ్ళు వెళ్ళి చూసొస్తూ ఉండేవాళ్ళు, అమ్మ నానమ్మ తాతయ్య. పిల్లాడికి టైం ఎలా గడిచిపోయింది తెలిసేది కాదు, అందరితో మంచి అనిపించుకునేవాడు. అక్కడ కూడా రాజా. అయితే వయసు ప్రభావం లేక మరొకటో కానీ అక్కడ ఒక అమ్మాయి చాలా అందంగా మెత్తగా మంచిగా కనిపించింది రాజాకి. ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసింది. అప్పటిదాకా మరొక ఆడదాన్ని చూడకపోవటమో తాత బామ్మల లాంటి ప్రేమ తనకు కూడా దొరకాలనుకోవటమో కానీ ఇక ఆ అమ్మాయి ప్రేమని ఇంజనీరింగ్ 2nd ఇయర్లో ఓకే చేశాడు. అలా 4 ఏళ్ళు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ఆ అమ్మాయి వచ్చి మా అమ్మ నాన్నలకి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ప్రేమ వివాహం ఇష్టం లేదు, నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది, అమెరికా సంబంధం చేసుకొని వెళ్ళిపోతున్నాను అనేపాటికి అసలు ఎలా కనపడుతున్నానే నేను నీకు, ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిల గురించి ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. కానీ ఇక ప్రతి ఒక్కడు ఒక అర్జున్ రెడ్డి ఒక RX 100లో హీరోల్లా తయారవుతామనుకుంటున్నారా ఏంటి? నేను నీకన్నా ముందు మా తాతయ్యని మా నానమ్మని మా అమ్మని ప్రేమించాను, వాళ్ళకన్నా నువ్వెప్పుడూ ఎక్కువ కాదు. ఒక విషయం చెప్పమంటావా, కాకపోతే నాలాంటి ఒక యోగ్యుడు కూడా నీలాంటి తన బుట్టలో ఎలా పడ్డాడా అని నా మీద నాకే జాలేసిందే, ఐ పిటీ మై సెల్ఫ్ అని మర్యాదగా నా లైఫ్లో నుంచి వెళ్ళిపో అనేసరికి ఆ అమ్మాయి తన దారిని తను వెళ్ళిపోయింది. జరిగిందంతా తాత నానమ్మలకి చెప్పి
చెప్పాడో తాత నానమ్మలకి చెప్తే బాధపడకు నాన్న, ఒక్కొక్కళ్ళు జీవితంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కోలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మనకేది కరెక్ట్ కాదో పైవాడికి తెలుసులేయ్యా అంటే, ఏ కులం దాన్ని ప్రేమించావురా నువ్వు అని అడిగాడు చిన్న వెంకటరాయుడు. ఏంటి నాన్న నీ వెదవగోల, అయినా నువ్వు చదువుకోవటానికి వెళ్ళావా, ఇవన్నీ చేయటానికి వెళ్ళావా? నీకు కోట్ల కొద్దీ కట్నాలు తెచ్చే అమ్మాయిల్నే బోల్డ్ అంతమందిని నీ ఎదురుగా నుంచో పెడతాను, వాళ్ళల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో. మీ అమ్మలా మీ నానమ్మలా ఉండాలి వాళ్ళు, అలాగే వాళ్ళకు క్యారెక్టర్ ఉండాలి, కులం ఉండాలి, గోత్రం ఉండాలి, నీకు దండం బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పిల్లాడు పీజీ వేరే ఊళ్ళో కంప్లీట్ చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంతకీ నా దగ్గర కొన్ని బిజినెస్ ఐడియాలు ఉన్నాయి, బిజినెస్ పెట్టరా అన్నాడు చిన్న వెంకటరాయుడు రాజాని. ఏంటవి? క్లబ్బులు, పబ్బులు, అలాగే అవి ఇవి అని చెప్పి అన్ని ఇల్లీగల్ బిజినెస్ లాంటివి చెప్పుకొచ్చాడు. దాంతో రాజారాయుడు పడేసి చిన్న వెంకటరాయుడినే ఆయన హ్యాండ్ స్టిక్ ఇరిగిందాకా కొట్టాడు పని వాళ్ళ ముందే. ఆయన ఎందుకు నాన్న తాతయ్యతో తన్నిచ్చుకుంటూ ఇలాంటివి చెప్తావు, నాకు అలాంటివి ఇష్టం లేదు, అసలు ముందు వాడికేమి ఇష్టమో కనుక్కోరా పశువా అనే వాటికే. ఏ నాన్న ఉద్యోగం చేస్తావా వ్యాపారం చేస్తావా అన్నాడు రాజారాయుడు. లేదు తాత, నీ పెంపకంలో పెరిగిన నేను నిన్ను నానమ్మని అమ్మని వదిలి వెళ్ళలేను. మన ఊరు నాకేమైంది, నువ్వు ఇల్లంతా రెనోవేషన్ చేయించావు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, నాకేం తక్కువ, ఇక్కడ అన్ని లగ్జరీలు ఉన్నాయి, మనకి డబ్బుకి ఏమన్నా కొదమా? ఈయన ఒకవైపున సంపాదిస్తూనే ఉన్నాడు. అయితే అన్నాడు చిన్న వెంకటరాయుడు, నాకు ఒకళ్ళ కింద పని చేయాలనే, ఒకళ్ళతో ఒక మాట పడే క్యారెక్టర్ కాదు నాది, కాబట్టి ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఏంటది అన్నాడు చిన్న వెంకటరాయుడు. ఫినాన్స్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను తాతగారు అంటే. ఏంటి నాన్న ఏ అన్నాడు ఆయన. అంటే ఏమీ లేదు తాతయ్య, నేను కొన్ని సంవత్సరాలుగా మన ఊళ్ళో చూస్తూనే ఉన్న ఎకరా అరెకరా పొలం ఉన్న రైతులు వాళ్ళ కూతుళ్ళ సీమంతాలకనో పురుళ్ళకనో భార్యలకు ఆరోగ్యాలు బాగాలేదనో పెట్టుబడుల కోసమనో ఆ పొలాన్ని మన ఊళ్ళో వడ్డీలకు తిప్పే ఒకటి దగ్గర 40-50 వడ్డీలకు పెట్టి ఆ అప్పులు తీర్చలేక పురుగుల మందులు తాగే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అలా కాకుండా మన ఊళ్ళో ఎటు బ్యాంకు లేదో, నేనే బ్యాంకు వడ్డీకే వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళ దగ్గర అన్ని రకాల ప్రూఫ్లు తీసుకునే లేండి, ఆ తర్వాత పంటలు రాగానే వాటిని వసూలు చేసుకుందామని ఈ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను తాత అని చెప్తే, బ్రహ్మాండంగా ఉంది భేష్ని ఆలోచన అనేపాటికి నెత్తిన గుడ్డేసుకొని కూర్చున్నాడు చిన్న వెంకటరాయుడు. ఏం వేషాలు రావే అనేపాటికి మరేం చేయమంటా, వీడు ఏ 60-70 వడ్డీలకు తిప్పుతాడో కోట్లు సంపాదిస్తాడో అని నేను అనుకుంటే, స్వచ్ఛంద సేవలో వీడు పెద్ద సంఘ సంస్కర్త అయిపోయి దేశోద్ధరణ చేస్తానని చెప్తే, ఒరే చేతగాని సన్నాసే, వాడు చేసే మంచి పనిని అప్రిషియేట్ చేయవేంట్రా? ఏమి అప్రిషియేట్ చేయమంటావు నువ్వు చెప్పు, నాకు అర్థం కాలేదో. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోతే వాడు ప్రూఫ్లు తీసుకునే ఇస్తానని చెప్పాడు కదరా సన్నాసి, రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు వాళ్ళెందుకు ఎగ్గొడతారా డబ్బులు, దరిద్రుడా? అయినా తక్కువ వడ్డీకి ఇచ్చేది ఎందుకురా వాళ్ళకి, వాళ్ళని ఆదుకోవటానికి కాదా? ఒక సంవత్సరం ఎగ్గొడితే 2వ సంవత్సరం ఇవ్వమని వాళ్ళకి తెలీదా? నోరు మూసుకో నువ్వు అని చెప్పి మనవడి చేత వెంటనే ఆయనే ఒక ఫైనాన్స్దే ఆయనకున్నటువంటి చోట్లోనే ఆఫీస్ కట్టించి శంకుస్థాపన చేయించితే, ఏడుస్తూనే చిన్న వెంకటరాయుడు దేవుడి మీద పూలేసి బయటకు వస్తుంటే, నీ ఏడుపు కూడా శుభమే లేరా అనేసి నవ్వాడు ఆయన. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే, ఇప్పుడు మరొక 3 తరాలకి పోగేయాల్సిన బాధ్యత నా మీదే పడింది కదా కృష్ణ అనేపాటికి చిచ్చి అందావిడ. అనేసరికి లేదు లేరా రంగమ్మ కోసం పోగెద్దుగానే అన్నాడు రాజారాయుడు. రంగమ్మ ఎలా ఉంది నాన్న, రంగి బాగుందా, బతికే ఉందా, నన్ను అప్పుడప్పుడు తలుచుకుంటుందా నాన్న? మరేరా నేను దాని రెగ్యులర్ కస్టమర్ని కదా, నాకు అదే పనిరా, అదే అలవాటు నాకు అనేపాటికి, అదేంటి నాన్న రంగమ్మ గురించి నీకు తెలీదా? మరేరా చేతగాని సన్నాసి అని 2 పీకులు పీకాడు కొడుకునే. చీత్ఫు అని వసుమతి కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా బిజినెస్ పెట్టిన రాజా బిజినెస్లో కూడా మంచి పేరు తెచ్చుకొని ఆ ఊళ్ళో నలుగురికి సహాయపడుతూ ఇంకా దేవుడు అనిపించుకొని చేతులెత్తి దండాలు పెట్టించుకుంటున్న టైంలో రాజా స్నేహితుడి చెల్లెలు పెళ్ళొచ్చింది. వాళ్ళది బాంబే. ఆ అబ్బాయి పాపం వీళ్ళ ఊరెత్తుక్కుంటూ వచ్చి తప్పకుండా రమ్మనమని రాజాని ఇంటిల్లపాదిని
రమ్మనమని పిలిస్తే ఒకవైపున రైస్ మిల్లుల పనిలోనేమో చిన్న వెంకటరాయుడు బిజీ, ఇంట్లో పెళ్ళాం లేకపోతే ఏం చేస్తాడో అని కృష్ణవేణికి మనశ్శాంతి ఉండదు. రాజారాయుడికేమో ఒకవైపున ఆయన పై ఎత్తున పొలం పనులు అవి చేయించుకుంటూ ఉండాలి, కోతల టైము, దానికి తోడు మనవడు ఆఫీస్ కూడా చూసుకోవాలి కాబట్టి నువ్వు వెళ్ళరా నాన్న అని అన్నీ సర్ది పిల్లాన్ని పంపారు. బొంబాయి వెళ్ళి స్నేహితుడి చెల్లెలు పెళ్లి చూసుకొని తిరిగి వస్తూ ఉండగా తను కూపే బుక్ చేసుకున్నాడు. ఆ కూపేలో కూర్చుని ఉండగా ఎవరో ఒక అమ్మాయి తలకి చేతికి ఒంటి మీద అక్కడక్కడ గాయాలతో నలిగిపోయిన బట్టలతో చెదిరిపోయిన జుట్టుతో ఆ కూపేలోకి వచ్చే మీకు దండం పెడతానండి నేను ఇక్కడున్నానని చెప్పొద్దు అని కాళ్ళ కింద ఉన్న బర్త్ కింద దూరిపోయి బ్యాగులు అడ్డం పెట్టుకుంది రాజావే. సరే ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. కాసేపటికి ఎవరో రౌడీ లాంటి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఈ అమ్మాయి ఫోటో చూపించి ఉందా అని అడిగితే నేను చూడలేదని కూపే లాక్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, బయటికి రండి, ఎవరు మీరు అని అడిగాడు. పాపం ఏమడిగినా అమ్మాయి వణికిపోతుంది, ఏమీ చెప్పట్లేదు. రక్తం వస్తోందండి అని తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి అమ్మాయిని ఫస్ట్ ఎయిడ్ చేసుకోమని ఇచ్చాడు. థ్యాంక్స్ అండి అని చెప్పి ఆ అమ్మాయి ఆదమరిచి కాసేపటికి అలసటతో పడుకుండిపోయింది. ఆ అమ్మాయి చేతిలో పర్సు కింద పడితే రాజా ఓపెన్ చేసి చూస్తే అందులో ఎవరో ఒక ఆవిడ ఫోటో, కొద్దిపాటి డబ్బులు ఉన్నాయి అందులో. ఉండేపాటికి ఆ అమ్మాయి ఏంటి చూస్తున్నారు అంది నిద్ర లేచి. ఏం లేదండి, మీరు కింద పడిపోతేనో సరే నేను దిగేస్తాను, చాలా థ్యాంక్స్ అండి అని మాట్లాడుతూ ఉండగానే రాజా అమ్మాయి దిగేసింది. దిగేసిన మరి కాసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వచ్చేసేపాటికి ఏమైంది, వాళ్ళు వెళ్ళలేదండి, ఇక్కడిక్కడే నా కోసం వెతుకుతున్నారు అనేసరికి అసలు ఎవరండి మీరు, ఏంటిదంతా, ఇందాక అడిగాను మీ పర్సనల్ అని మీరు చెప్పలేదని సరిపెట్టుకున్నాను, కానీ ఏంటండి ఇదంతా, మీకు నేనేదైనా సహాయం చేయగలనేమో చెప్పండి అని అడిగితే ఆ అమ్మాయి నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అనేపాటికి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేపాటికి ఆవురావురమంటూ తిందే. ఆ తర్వాత మంచినీళ్ళు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూర్చున్న అమ్మాయి వెక్కి వెక్కి ఏడ్చిందే. ఏడవద్దండి అంటే మీరు ఇందాక ఫోటోలో చూసింది మా అమ్మ, తన పేరు కళ్యాణి, మా అమ్మ కోటీశ్వర్ల కూతురు, అయితే ఒక దరిద్రుడిని మా అమ్మ ప్రేమించింది, వాడు మోసం చేసి ఇంట్లో అందినంత నగలు డబ్బు తీసుకురమ్మనమని మా అమ్మని కొన్నాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు తాళి కట్టి అనుభవించి బాంబే రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా మా అమ్మ వేశ్య వృత్తిలోకి దిగాల్సి వచ్చింది. ఎవరికి పుట్టానో తెలియదు, నా తండ్రి ఎవడో తెలియదు, నేను పుట్టాను. ఆ తర్వాత నాకు 13 ఏళ్ల వయసు వచ్చింది. ఆడపిల్లని కాబట్టి నన్ను ఆ రొంపిలోకి దింపొచ్చు అనుకొని వాళ్ళు నన్ను పెంచారు. నేను పెద్దగా చదువుకోలేదండి. ఆ తర్వాత ఒకరోజు మా అమ్మ నువ్వు చచ్చిపోనైనా చచ్చిపోగానే ఈ మురికి కూపంలోకి మాత్రం నువ్వు దిగొద్దమ్మా, మనలాంటి కులం గల వాళ్ళు చేయాల్సిన పనులు కాదివని నన్ను దాటిచ్చి పంపించేసిందే. 13 ఏళ్ల వయసులో బాంబే ఏరియాలో ఎటెల్లాలో తెలియదు. మొత్తానికి అమ్మ చెప్పినట్టు పారిపోయాను. తప్పుడు పనులు చేయకూడదని తెలుసుకున్నాను. ఆ తర్వాత హోటల్లో కప్పులు కడిగాను, వాళ్ళే వెళ్ళే కాళ్ళు పట్టుకొని ఇంట్లో పాచి పనులు చేశాను, కార్లు కడిగాను, తుడిచాను, ఎలాగోలా పొట్ట పోసుకున్నాను. నాకు 20 ఏళ్ల వయసు వచ్చిందే. అయితే ఈ బిజినెస్లో ఉన్నవాళ్ళు బాంబే చుట్టుపక్కల ఏరియాల్లో చాలామంది ఉంటారు. పోలీసులు కూడా ఇందులో భాగస్తులే. అందరి దగ్గర తప్పిపోయిన అమ్మాయిలు, పారిపోయిన అమ్మాయిలు ఫోటోలు ఉంటాయంట. నాకు ఆ విషయం తెలియదు. ఒకరోజు నేను పనిచేసే అమ్మగారు వాళ్ళతో పాటు నేను ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ నన్ను చూసి కొందరు గుర్తుపట్టి నన్ను అక్కడి నుంచి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లారు. మళ్ళీ నేను దొరికానని మా అమ్మ మనిషి కుప్ప కూలిపోయిందే. నన్ను తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి ఒక డబ్బున్న వాడితో బేరం మాట్లాడుకున్నారు. బేరం మాట్లాడుకొని వాడు నెల రోజుల పాటు నన్ను అనుభవించే విధంగా, నాకు కన్నెరికం చేసే విధంగా మాట్లాడుకొని ఆ తర్వాత అడ్డొచ్చిన మా అమ్మని చావు బాధేశారు. నేను బలం మీద ఉంటే పారిపోతున్నానని నేను భోజనం చేయక 15 రోజులు అయిందండి. అన్నం నీళ్లు ఇవ్వకుండా ఒక గదిలో పడేసి ఉంచారు. దాంతో మా అమ్మ నువ్వు ఎలాగైనా వెళ్ళిపోమ్మా, నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను బతకనివ్వరు, బయటికి వెళ్ళిపోయి చచ్చిపోపోని అని చెప్పి నాకు ఒక పర్సు ఇచ్చి కిటికీలోంచి కిందకు తోసేసింది. అప్పుడే తలకి చేతులకి కాళ్ళకి గాయాలైనాయండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా మీ కూపేలో దూరానండి అని చెప్పేపాటికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి రాజాకే. అమ్మా నాన్నలు కోట్లు సంపాదిస్తుంటే కండ కావడంతో ఒళ్ళు కొవ్వెక్కి క్లబ్బులు, పబ్బులు, వన్ నైట్ స్టాండ్లు, బాయ్ బెస్టీలు, బాయ్ ఫ్రెండ్లు అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మారుస్తూ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, స్నాప్చాట్లు,
వాట్సాప్లు చిట్చాట్లు అని అమ్మాయిలు విచ్చలవిడిగా తిరుగుతున్న ఈ రోజుల్లో బతకటం కోసం తప్పుడు పనులు చేయకుండా తప్పు అనే రొంపిలోకి దిక్కుండా బ్రతుకు పోరాటం చేసే ఇలాంటి అమ్మాయిలు మరొక వైపు అనిపించిన తర్వాత ముందైతే మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నిన్ను వదిలేలారేరు, చూసొస్తాను ఉండు అనేపాటికే బయటికి అలా వెళ్ళాడో లేదో ట్రైన్లో వాళ్ళు ఇంచిపోయి ఇంచు వెతుక్కుంటూ రాజా ఉన్న వైపు రావటం గమనించాడు. వెంటనే లోపలికి వచ్చిన రాజా, ముందు మా ఊరు వెళ్ళిపోదాం, మా ఊరు వెళ్ళిపోతే మా తాతగారు ఊళ్ళో చాలా పెద్ద మనిషి, ఆయనకు పలుకుబడి ఉందే, ఆయనే నిన్ను కాపాడుతారో, నీ ఒంటి మీద అప్పుడెవడు చేయి కూడా వేయడు, మీరేదో ఒక పనిస్తే పని చేసుకుంటూ బ్రతికేస్తానండి కష్టపడుతూ, ఈ తప్పుడు పని మాత్రం నేను చేయలేనండి, నన్ను వేసి కూతురుగా చూడొద్దండి, మా అమ్మ కావాలని తప్పు చేయలేదండి అని చెప్తుంటే, చచ్చా నేను అందరిలాంటి మగాడిని కాదు, నీ మీద మోజుపడి వ్యామోహంతో నిన్ను తీసుకెళ్ళట్లేదు, తప్పుగా అనుకుని మనసు పాడు చేసుకోకు అని నేను అటు తిరిగి నుంచుంటాను, ముందు నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకోమనమని ఆ అమ్మాయి ఆహార్యాన్ని మార్చి ముందు తన బట్టలు వేయించి ఆ తర్వాత ఆ అమ్మాయిని ఒక కర్చీఫ్ ముక్కుబడికి కట్టేసుకోమని చెప్పి తలకి క్యాప్ పెట్టాడు. క్యాప్ పెట్టిన తర్వాత ఆ అమ్మాయి విప్పిన బట్టలు కూడా గుర్తుపడతారేమోనని తన బ్యాగ్లోనే పెట్టించి ట్రైన్ వెనక వైపు నుంచి ఆ అమ్మాయిని తీసుకొని దూకేశాడు. అప్పటికే చూసిన గుండాలు వీళ్ళ వెంట కాసేపు పరుగులు పెట్టించి వీళ్ళ వెంట పడ్డాక, అసలు ఆ వెళ్ళేది మనకు కావలసిందేనా, ఇద్దరు మగాళ్ళలా ఉన్నారేంటని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఒక షాపింగ్ మాల్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నీ పేరేంటి అని అడిగాడు. నాకు అసలు పేరే లేదండి అని చెప్తే, ఎప్పుడో ఎక్కడో విన్న పేరు, దేవుడి కళ్యాణంలో విన్న పేరు, శ్రీదేవి భూదేవి సమేత అని, దాంతో శ్రీదేవి, నీ పేరు ఈ రోజు నుంచి శ్రీదేవి అని చెప్పాడు. బాగుందండి శ్రీదేవి అందే. అన్న తర్వాత అమ్మాయికి షాపింగ్ చేయించి బట్టలు కొనిచ్చి ఒక హోటల్ రూమ్ తీసుకుని ఫ్రెష్ అవ్వమని చెప్పి ముందు అమ్మాయి కడుపు నిండా భోజనం పెట్టించి హాస్పిటల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి అక్కడి నుంచి ముందు ఊరికి తీసుకెళ్ళటానికి ఏవే కరెక్ట్ కాదని రోడ్డు వేయించుకున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి క్యాబులు బుక్ చేసుకుంటూ 10 క్యాబులు దాటించుకుంటూ మొత్తానికి 4 రోజుల తర్వాత ఊరికి తీసుకెళ్ళాడు. మనవడు వచ్చాడనే సంతోషం ఒకవైపు, వస్తూ ఎవరి పిల్ల పక్కన వెంట పెట్టుకొని తీసుకొస్తే ఎవరు నాన్న అమ్మాయి అని అడిగారు రాజారాయుడు వసుమతి. అడిగితే నా స్నేహితురాలు అని చెప్తే రామ్మ అని లోపలికి తీసుకెళ్ళి స్నానం చేయమని భోజనం పెట్టారు వాళ్ళు. ఏరా స్నేహితురాలా లేకపోతే ప్రియురాలా అని అడిగాడు చిన్న వెంకటరాయుడు. నాన్న అనేపాటికి ఏం కులమని, ఎవరి పిల్ల అని, నాన్న నేను నా స్నేహితురాలు అంటే నా కాలేజీలో ఏ కులం అనుకుంటున్నావు నువ్వు, అదేలే మనోళ్ళే అయి ఉంటారు, లేదు నువ్వు ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తావు, ఎంతైనా నా బ్లడ్ డిమాండ్ చేయదు, నిన్ను చేయదురా నాదే డిమాండ్ చేస్తుంది, నువ్వు నోరు మూసుకొని ఇంకెళ్తావు, లెక్కలున్నాయి అన్నావుగా అన్నాడు రాజారాయుడు. అనేపాటికి చిన్న వెంకటరాయుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజా స్నానం చేసి వచ్చి కూర్చొని మీతో మాట్లాడాలి రమ్మనమనేసరికి అక్కడ దాకా వెళ్ళాక అకౌంట్ బుక్ మర్చిపోయానని వెనక్కి వచ్చాడు చిన్న వెంకటరాయుడు. వచ్చేసరికి ఇక ఏంటి నాన్న అంటే, ఆ అమ్మాయి నా స్నేహితురాలు కాదు తాతయ్య, ఇలా జరిగిందని మొత్తం చెప్పాడు రాజా. అదంతా విన్న చిన్న వెంకటరాయుడు, నేను అనుకుంటూనే ఉన్నా, అంటే ఇది వేశ్య కుదురా, ఎవరికి పుట్టిందో తెలీదా, ఇలాంటి వాటిని ఊరి చివర గుడిసెలేసి ఉంచుతారు కానీ నువ్వు మన ఇంట్లోకి తీసుకొస్తావా, ఏమే నీకేమవుద్దని తీసుకెళ్ళి దానికి స్నానాలు చేయించి భోజనాలు పెట్టావే, ఏమే నీ అన్న కానీ మీ నాన్న కానీ మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి దీని అమ్మతో దీన్ని కన్నారా అని చిన్న వెంకటరాయుడు పిచ్చిగా కృష్ణవేణి మీద రెచ్చిపోతుంటే ఒళ్ళు మండిపోయిన రాజారాయుడు చిన్న వెంకటరాయుడిని పడేసి 4 పీకులు పీకాడు. ఆ పిల్లకి మేమే చదువు చెప్పించి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, నువ్వు నోరు మూసుకో అనేపాటికి ఇది ఇల్లు అనుకుంటున్నారా, ధర్మసత్రం అనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నారు, నాన్న ఇంకాపు నువ్వు అన్నాడు రాజా. అనేపాటికి అంతేలేరా మీ ఇష్టం మీ పెత్తనం అనేసాడు చిన్న వెంకటరాయుడు. ఆ పిల్లని వంటగదిలోకి వెళ్ళొద్దంటాం, ఆ పిల్లని అంకుల్ అని పిలవద్దంటాం, ఆ పిల్లని పూజ గదిలోకి వెళ్ళొద్దంటాం, తులసి కోట ముట్టుకోవద్దంటాం, ఇలా కనపడకుండా ఏదో ఒక మాటలు అంటుంటే ఒకవైపున వసుమతి రాజారాయుడు, ఒకవైపున రాజా కృష్ణవేణి యాస్తానే ఉన్నారు, ఒకవైపు నుంచి చిన్న వెంకటరాయుడినే. అయినా చిన్న వెంకటరాయుడికి బుద్ధి రావట్లేదు. ఆ తర్వాత పిల్ల వద్దొద్దంటున్నా నేను ఆ పని ఈ పని చేస్తానంటుందని టీచర్ని పిలిపించి డాన్సు మ్యూజిక్ దాంతోపాటు పిల్లకు చదువు చెప్పించి డైరెక్ట్ 10th ఇంటర్ డిగ్రీ వరకు చదువు చెప్పించాడు రాజారాయుడు. ఇక పిల్ల ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ తాతగారు,
గుడ్ మార్నింగ్ నానమ్మ అని, ఆ తర్వాత అదా ఆంటీ ఇదా ఆంటీ అని ఆ తర్వాత రాజాతో అలా ఇలా అని కబుర్లు చెప్తుంటే ఎలా ఉండేది ఎలా మారిపోయిందని వాళ్ళు నవ్వుకుంటూ ఉండగా ఓ రోజు చిన్న వెంకటరాయుడు ఎవరో 10 మందిని వెంటేసుకొచ్చాడు. ఎవర్రా వీళ్ళు అంటే కింద కూర్చోండి అని చెప్పి, ఇదిగో ఇదే పెళ్లి కూతురు అనేపాటికి ఎవరు పెళ్లి కూతురు ఎవరు పెళ్లి కొడుకు అంది కృష్ణవేణి. నువ్వు నోరుమోయ్ అని వసుమతిని, అమ్మ ఒక 50,000 బీరువాలో నుంచి తీసురా, 10,000 పెళ్లి ఖర్చులకి, 40,000 చేతికిమ్మన్నారుగా, ఇదిగో ఇది దాని ఒంటి మీద ఉన్న ఆ గొలుసు, ఆ చెవి కమ్మలు, ఆ ఉంగరం, ఆ గాజులు మీరు వెనక్కి ఇవ్వక్కర్లేదు, అవి మా వాళ్ళు దాన ధర్మాల కింద చేయించారనుకుంటాంలే, చేసుకొని తీసుకెళ్ళిపోండి అని చెప్తే, ఎవర్రా వీళ్ళు చెప్పవేరా సన్నాసి అన్నాడు రాజారాయుడు. అన్నాక ఇదిగో ఇది బట్టలు ఉతుకుద్ది కాబట్టి ఇక నుంచి ఇది కూడా అత్తగారితో పాటు వెళ్ళి బట్టలు ఉతుక్కుంటా కూర్చుంటుంది, దీని మొగుడు ఇస్త్రీ చేస్తాడు బట్టలు, ఇక వీడు ఊళ్ళో లాండ్రీ ఉందే, పర్లా బాగానే సంపాదిస్తారు అన్నాడు చిన్న వెంకటరాయుడు. ఒళ్ళు పొగరెక్కిందా నీకు అన్నాడు రాజారాయుడు. దేనికండి, దేనికి, ఎలాంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవటమే ఘనమైన విషయం, వాడికి అన్నీ చెప్పే తీసుకొచ్చా, ఊడి చివర గుడిసెలు వేసుకొని ఉండాల్సిన దీన్ని వాడు కాబట్టి పెళ్లి చేసుకొని ఏలుకుంటానన్నాడు, అలా కాక మీ మనవడికి ఇచ్చి చేసి ఇంటి కోడలను చేస్తారా, లేకపోతే ఏమన్నా దీన్ని రాజకుమారుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడా మీరు మీ మాటలు అనేపాటికి అక్కడికి వచ్చిన రాజా ఒక్కసారిగా జరిగేదంతా విని, అంటే ఇలాంటి వాళ్ళని ఎవరో పెళ్లి చేసుకోరా, ఏంటి నాన్న మాట్లాడిన మాట అని మొదటి బీజం పడింది మనసులో. ఆ తర్వాత రాజారాయుడు ఇలా ఉంటే ఈ పిల్లని బతకనివ్వడేమోలే కొడుకని బాధపడుతున్నావా అని పిల్లని అడిగేపాటికి, అంకుల్ అన్నది కూడా కరెక్టే కదా, మాలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటమే కష్టం, వాళ్ళైనా చేసుకోవటానికి వచ్చారు, ఊరి చివర గుడిసెలు వేసుకొని బ్రతికే బ్రతుకులు మావి, ఇష్టమైనా లేకపోయినా మా బతుకులు అలాగే తెల్లాడిపోవాలేమో, ఎవరు చేసుకుంటారు లేండే, ఆయన అన్న మాటలకు బాధపడటం ఎందుకు, నాకు మాటలు పట్టడం అలవాటేనని వెళ్ళిపోతే వాళ్ళందరి మనసు బాధపడిందే. ఆయన మాత్రం పిల్లకి ₹1,00,00,000 కట్న కానుకలు ఇచ్చి బంగారం పెట్టి పెళ్లి చేసేలా చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి సంబంధం తీసుకొచ్చాడు రాజారాయుడు. అయితే వాళ్ళు వచ్చి పిల్లని చూసుకుంటూ ఉండగా చిన్న వెంకటరాయుడు వచ్చి, ఎవరు వీళ్ళు అంటే పిల్లకి పెళ్లి సంబంధం తెచ్చాలే అనేపాటికి, మీ గోత్రం ఏంటి, మీ కులం ఏంటి, దరిద్రుడా, ప్రపంచమంతా మారినా నిన్ను మార్చలేను నేను అనుకున్నాడు ఆయన. ఫలానా ఫలానా అని చెప్పాక, మరి దీన్ని ఎలా చేసుకుంటామన్నారు మీరు, ఏమైంది అన్నారు వాళ్ళు. పిల్ల హిస్టరీ మొత్తం చెప్పాడు చిన్న వెంకటరాయుడు వాళ్ళకే. దాంతో వాళ్ళు లేచి నుంచొని, పెద్దవారయ్యుండి మీరు ఈ విషయం మాకు చెప్పకపోవటం ఏంటండి, అయినా నాన్న నువ్వు పెద్ద మనిషిని అంటావు, నలుగురికి మంచి చెప్తున్నానంటావు, ఉన్నది ఉన్నట్టు వాళ్ళ దగ్గర చెప్పొద్దు, దాయాల్సిన అవసరమే ఉంది, వెలయాల్ని కోడల్ని ఎలా చేసుకుని ఇల్లాలని చేసుకుంటారు వాళ్ళు మాత్రం, నువ్వు నీ జోకులు కాకపోతే అన్నాడు చిన్న వెంకటరాయుడు. చూడండి, మీరిచ్చే కట్నానికి ఆశపడి ఈ అమ్మాయిని మేము పెళ్లి చేసుకొని తీసుకెళ్ళి ఏం చేసుకోవటానికండి, మళ్ళీ తీసుకెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో అప్పచెప్పమంటారా మమ్మల్ని, అయినా ఇలాంటి వాళ్ళు ఊరు చివర గుడిసెలు వేసుకొని దేవదాసులుగా వచ్చిన మగాళ్ళని సుఖపెట్టడానికే తప్ప ఇంటి కోడళ్ళై దేవుడి గదిలో దీపాలు వెలిగించడానికి, పూజా పునస్కారాలు చేయటానికే, వంశాలు ఉద్ధరించడానికి పనికిరాడనేపాటికి కోపం వచ్చిన రాజారాయుడు వసుమతి కృష్ణవేణి వాళ్ళ బయటికి నడవమన్నారు. నేను చెప్తే కాదన్నావే, వాళ్ళు చెప్తే చెవికెక్కిందా నీకు, నేను చెప్పానా నాన్నోయ్, నువ్వు ఒకవేళ దీనికి పెళ్లి చేసినా ఈ నిజం బయటికి తెలిస్తే నువ్వు ఇచ్చిన కట్నం వాడేసుకొని కొన్నాళ్ళు దీన్ని వాడేసి ఆ చేసుకున్నాడు మళ్ళీ దీన్ని ఆ రెడ్ లైట్ ఏరియాలోనే అమ్ముతాడు, అంతకన్నా బెటర్ దీన్ని ఒక ఆయాగానో పని మనిషిగానో మన ఇంట్లోనే పడి ఉండని, లేదంటావా దీన్ని తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనూ హోంలోనూ చేర్చే దరిద్రం వదిలిపోద్ది, లేదంటే దీన్ని ఏదో మహారాజు చేసుకుంటాడన్నట్టు ఫీల్ అయిపోయావే నువ్వు అని వెళ్ళాడు చిన్న వెంకటరాయుడు. దాంతో రాజా ఫిక్స్ అయిపోయాడు. ఇక అంటే ఏంటి, తను తీసుకొచ్చిన శ్రీదేవిని ఏ గొప్పోడు పెళ్లి చేసుకోవడం నా అని చెప్పాడు. అసలు తనకేం తక్కువ, వాళ్ళమ్మ కావాలని ఆ వృత్తిలోకి దిగలా, వాళ్ళమ్మ అలాంటి కుటుంబంలోనూ పుట్టలా, అసలైన వాడు వీడు తనని చేసుకోవటం ఏంటి, అయినా తనకి పెళ్ళవలా, ఎప్పుడో ఒకరోజు ఒకదాన్ని నమ్మి తను మోసపోయాడో, అదంతా జరిగిపోయిన కథ. ఇప్పుడు శ్రీదేవిని కాపాడుకుంది తను, తీసుకొచ్చింది తను, చదివించుకుంది తను, మార్చుకుంది తను, అంటే శ్రీదేవి తనది కదా, తనెందుకు ప్రేమించకూడదు, తనెందుకు పెళ్లి చేసుకోకూడదు అనిపించి ఆ రోజు నుంచి ఇక చిన్న వెంకటరాయుడు మాటల పుణ్యమా అంట రాజా మనసులోకి శ్రీదేవి చొచ్చుకెళ్ళిపోయింది. శ్రీదేవితో చనువుగా ఉండటం, తినిపించడం, పడుకోబెట్టడం, జో కొట్టడం, దగ్గరికి తీసుకోవటం, సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు, షాపింగ్లను బయటికి తీసుకెళ్ళటం, దగ్గరగా ఉండటం. శ్రీదేవి మాత్రం భయపడిపోతుంది చిన్న వెంకటరాయుడు చూస్తే ఏం చేస్తాడోనని. అయితే ఒకరోజు రాజా పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా జరిపిస్తారు.
ఎప్పట్లానే వేడుకలైపోయి చుట్టాలందరూ వెళ్ళిపోయాక అమ్మ నాన్న నానమ్మ తాతయ్యని కూర్చోబెట్టి నేనేదడిగినా ఇస్తానన్నావుగా తాత అని అడిగితే ఏం కావాలి అని అడిగితే ల్యాంబోర్గిని కారు అడగరా తాత రేంజ్కి తాత అదే ఇస్తానన్నాడు చిన్న వెంకటరాయుడు. అదైతే తాతను అడగక్కర్లేదులే కానీ నేను శ్రీదేవిని ప్రేమిస్తున్నాను తాతయ్య, పెళ్లి చేసుకుంటాను. అయినా నాన్న చెప్పేంత వరకు నాకు ఆలోచన రాలేదు తాతయ్య. తను నాది కదా, తనని కాపాడి తీసుకొచ్చింది నేను కదా, తనను మార్చుకుంది నేను, చదువు చెప్పించింది నేను. అయినా వాళ్ళమ్మ కావాలనేమి ఆ వృత్తిలోకి దిగలేదు కదా, ఒక నీచుడు వల్ల ఆ వృత్తిలోకి వెళ్లాల్సి వచ్చింది కదా. అలా అనుకుంటే అన్నీ తెలిసిన నాన్న రంగమ్మతో అమ్మకి ఏం తక్కువని తప్పు చేసొచ్చాడో, ఎలాంటి కండకావరంతో కళ్ళు మూసుకుపోయినా ఒకడు చేసిన పాపమే కదా తాత అది, అందుకు తన్నెందుకు శిక్షించాలి, నేను తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు రాజా. దాంతో చిన్న వెంకటరాయుడు కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత నేను చచ్చిన ససేమిరా ఒప్పుకోను, ఈ నీతి మాలిన దాన్ని కోడల్ని చేసుకుంటానంటే నిన్నెవడు అడిగాడ్రా, మా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మా మనవడికి మేము పెట్టేదే, నీకు ఇష్టమైతే ఒప్పుకో నాన్న, లేదంటే వెళ్ళిపో అన్నాడు రాజా. అంటే అన్ని కాకులు ఒకటై కావు కావు అంటున్నాయి అన్నమాట అని వెంటనే ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసి ధూమ్ధామ్గా ఎంగేజ్మెంట్ జరిపించారు. ఇక పిల్ల ఒంటి మీద ఒకవైపున పోయిన అరుంధతి నగల దగ్గర మొదలుపెట్టి వసుమతి నగలు, ఆ తర్వాత కృష్ణవేణి నగలు వేసుకుని శ్రీదేవి తిరగటం చూడలేని చిన్న వెంకటరాయుడు పిల్లాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో రెడ్ లైట్ ఏరియా అనేది గుర్తుంది కాబట్టి ఒక మనిషిని పంపించి వాళ్ళ అడ్రస్లు ఫోన్ నెంబర్లు తెలుసుకొని వాళ్ళకి ఫోన్ చేసి శ్రీదేవి ఫోటో పెట్టి ఇది మా ఇంట్లోనే ఉందిరా చేతకాని సన్నాసుల్లారా తీసుకెళ్ళండి అని వాళ్ళని రమ్మనమని మీరు ఊరి చివరు ఉండండి నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత శ్రీదేవి అప్పుడే రాజాతో మాట్లాడి ఇంకొక వారం రోజుల్లో పెళ్లి జరగబోతోందని సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పుకొని గదిలోకి వెళ్ళింది పిల్ల. ఆ తర్వాత తలుపు కొట్టి నీతో మాట్లాడాలి బయటికి రమ్మనమని చిన్న వెంకటరాయుడు ఊరి చివరికి తీసుకెళ్ళి పిల్లని వాళ్ళకప్ప చెప్పాడు. అంకుల్ మీకు దండం పెడతాను అనేలోపే వాళ్ళు ఇంజెక్షన్ చేసేస్తే నీలాంటి నీతి మాలింది నా ఇంటి కోళ్ళైతే చూస్తా ఊరుకుంటానేంటే నేను అనేసి శ్రీదేవిని వాళ్ళకప్ప చెప్పాడు. ఈ విషయం చూసిన పనమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేసిందే. ఇక చిన్న వెంకటరాయుడిని కొట్టినంత పనిచేసి రాజారాయుడు ముందు ఇదంతా కాదు పిల్లని కాపాడుకోవాలని, తను లేకపోతే నేను చచ్చిపోతాను తాతయ్య అనేసరికి ఆయనకి మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు పలుకుబడి ఉంది. ఒక ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా తెలుసు ఆయనకి. దాంతో ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పేపాటికి ఒక మనిషిని పంపించాడు ఆయన. ఇక ఇలా రోడ్డు వేలో వెళ్తే అవ్వదు, ఆ అమ్మాయి కన్నా ముందు మనమే వెళ్ళాలని డైరెక్ట్గా ఫ్లైట్లో బాంబే వెళ్ళిపోయి ముందు ఆ రెడ్ లైట్ ఏరియాకి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఎంత కమ్మేసావు తన్నే అని అడిగాడు రాజా. అక్కడున్న దాన్నే 25 లక్షలంటే 30 లక్షలు దాని మొహం మీద కొట్టి ఇంకొకసారి తన కోసం మీలో ఎవరైనా వెతుక్కుంటూ వచ్చినా తన జోలికి వచ్చినా ముక్కలుగా నరికేస్తానని అక్కడున్న లోకల్ పోలీసులను కూడా వెంట పెట్టుకొని వెళ్ళారు. వెళ్ళేసరికి ఇంకా పిల్ల రాలేదు. వాళ్ళ అమ్మగారేరే అని అడిగితే ఆ రోజు పిల్ల వెళ్ళిపోయిన తర్వాత మేము కొట్టిన దెబ్బలు తట్టుకోలేక వాళ్ళమ్మ చచ్చిపోయింది అని చెప్పేసరికి రాజారాయుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏ పాపం ఎరుగని ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయిందని. ఆ తర్వాత శ్రీదేవికి మధ్యలో స్పృహ రావటం, వాళ్ళు బాగా కొట్టి తీసుకొచ్చారు ఇక్కడికే. ఎవరు కొట్టారు నిన్నని అడిగి రాజా వాళ్ళందరినీ చిత కొట్టేశాడు. అక్కడ పోలీసులు కూడా ఏ లడికీకు చూడదో, ఇది పెద్ద వాళ్ళ వ్యవహారం, మీలాంటి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదని శ్రీదేవిని కంప్లీట్గా వీళ్ళకి అప్పగించారు. తల్లి పోయిందని తెలిసి తాతగారిని రాజాని పట్టుకొని వెక్కి ఏడ్చింది. ఆ ముడి కోపంలోంచి బయటికి తీసుకొచ్చినందుకు దండం పెట్టింది. పెళ్ళేమీ వద్దండి, మీ నాన్నగారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఆయన నన్ను బ్రతకనిచ్చేలా లేరనే పాటికి తాతయ్య నాన్నకి ఏం పిచ్చి పట్టిందే, పోనీ నువ్వు నేను అమ్మ తను కలిసి మనం ఫారెన్ వెళ్ళిపోదామా, ఒక్కడే పడి సస్తాడు అంటే పదరానే మాట్లాడతాను వాడితో, అసలు వాడి బాధ ఏంటో అని ఇంటికి తీసుకొచ్చేసరికి ఇళ్ళలగానే పండగ అయిపోద్దా, ఎంగేజ్మెంట్ అవ్వగానే పెళ్ళి అయిపోద్దా అని చిన్న వెంకటరాయుడు కాలు మీద కాలేసుకొని కూర్చొని శ్రీదేవిని చూసి గుండె ఆగిపోయింది. శ్రీదేవిని లోపలికి తీసుకెళ్ళమని డాక్టర్కి ఫోన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంజెక్షన్ ఇప్పించి భోజనం పెట్టి స్నానం చేయించి పడుకోబెట్టిన తర్వాత రే అసలు నీ ఉద్దేశం ఏంట్రా, నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు రాజారాయుడు. ఏమనుకునేదంటే 6 100 100 150 అయినా ఆ విలయాలు వేశ్య కులం తక్కువ దాని కూతురు, అసలు నా వారసత్వం మంట కలుపుతూ ఇంటికి వాళ్ళు అవ్వటానికి వీల్లేదు. నీకు ఒక
వారసత్వం అంటూ వేడిస్తేనే కదరా నువ్వేమైనా నా రక్తం పంచుకొని నా భార్య రక్తం పంచుకొని పుట్టావంటరా నీతిమాలిన అలగా వెధవ, పాలేరు దానికి పుట్టిన పాలేరు వెధవ అని అడిగాడు రాజారాయుడు. ఆ మాటకి వద్దులే మావయ్య అంటున్నా, ఆగమ్మ చెప్పని ఈ కుక్కకి అప్పుడైనా అర్థమవుద్దేమో, ఆడపిల్లల్ని తీసుకెళ్ళి వేశ్యావాటికలకు అప్పచెబుతున్నాడు నీతిమాలిన వెధవ అంది వసుమతి. అనేపాటికే అసలు నీ బతికెక్కడ మొదలైందో తెలుసా, ఎవడో ముక్కు మొహం తెలియనివాడు నా దగ్గర గుమాస్తాగా పనిచేయటానికి చేరి ఆ తర్వాత ఒక 5 లక్షల డబ్బులు తీసుకొని వాడు పారిపోయాడు. వాడు పోయిన తర్వాత 4 నెలలకి మా ఇంట్లో పనిచేసే పాలేరు వెంకటేశం, వాడి భార్య రమణమ్మ, వాళ్ళ కూతురు గంగ ఉండేదే. ఆ గంగని ప్రేమ అని మోసం చేసి గర్భవతిని చేసి వాడుకొని వెళ్ళిపోయాడని తెలిసిందే. ఆ గంగ వాడు తిరిగి వస్తాడనే దిగులతో 9 నెలలు నిన్ను మోసి నిన్ను కని పురిట్లోనే చచ్చిపోతే ఆ పాలేరు వెంకటేశానికి రమణమ్మకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పిల్లల దగ్గరికి పంపించేసి వసుమతి అప్పటికే పిల్లలు పుట్టే అవకాశం లేదు, తనలోనే లోపం ఉందని ప్రతి క్షణం కుంగిపోతుందని నువ్వు తన వేలు పట్టుకున్నావని నిన్ను కన్నబిడ్డగా నిన్ను తను స్వీకరించి అమ్మాయింది, నేను నాన్నయ్యాను, నేను ఇంటి పేరు గోత్రమని కొట్టుకుంటున్నావే, అది మీ తాతగారిచ్చే ఆ మహానుభావుడు నీకు పేరు పెట్టిపోయాడురా నీచుడా అనేపాటికి చిన్న వెంకటరాయుడు ఇదంతా నేను నమ్మను, వాడి పెళ్ళొద్దన్నానని నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేపాటికే ఈ విషయం నీ భార్యకు కూడా తెలుసు. ఆ రోజు నీ పెళ్ళప్పుడు 1 గంట లోపలికి వెళ్ళి మాట్లాడాను ఏంటని అడిగావే, ఆ అమ్మాయి దగ్గర ఆ నిజం దాయకూడదని చెప్తే మీలాంటి దేవతల్లాంటి అత్తామామలకు కోడలు నవ్వటం కన్నా ఇంకేం కావాలని నీ భార్య నిన్ను పెళ్లి చేసుకుందే. ఎన్ని మాటలన్నా మా కోసమని పడిందిరా దరిద్రుడా. చివరికి ఓ తెగ కులం గోత్రాల గురించి మాట్లాడతావే, మా కడుపును పుట్టినవాడే అయితే గనక సారా వ్యాపారాలు పెడతానంటాడా, మా కడుపును పుట్టినవాడైతే రంగమ్మతో కాలు జారుతాడా, నువ్వు మాత్రం ఎవరో రంగమ్మకు పిల్లల్ని కానీ ఉంపుడు గత్తెల పిల్లల్ని తెచ్చి నా వారసుల్ని చేస్తావు, నా మనవడు మాత్రం కావాలని తప్పు చేయని ఒక మహాతల్లికి పుట్టిన పిల్లని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడల్ని చేయకూడదంటారా నీతిమాలిన వెధవ. అవునులే, అలగా బుద్ధి అనేది పాలేరు బుద్ధి అనేది నీలోనే ఉందగా, కానీ నీ తల్లి కూడా నీతి పరురాలేరా, మరి నువ్వు పుట్టిన వాడికి లేదేమో నీతి అని అడిగాడు రాజారాయుడు. అడిగేపాటికి చిన్న వెంకటరాయుడు ఒక్క మాటతో నన్ను ఏమీ కాదని చెప్పేశావుగా నాన్న అంటే, అమ్మకి నీకు నాకు ఏ సంబంధం లేదా, ఇది కూడా నన్ను చూసి చేసుకోవాలా, నిన్ను చూసి చేసుకుంది. అవునులే, చిన్నప్పటి నుంచి నీ పళ్ళెం టేబులు చైరు ఎయ్యి ముట్టుకోనివ్వకపోతుంటే, ఎక్కడా నన్ను వారసుడని చెప్పుకోపోతుంటే ఏంటా అనుకున్నాను, మేమెప్పుడు అలా లేవురా, నువ్వే మాకు దూరం అయిపోయి దూరంగానే ఉంటూ వచ్చావు నువ్వు అంటే, అవునులే వీడు పుట్టగానే నీ వారసుడు అన్నావు, నీ రక్తం అన్నావు, నీ కోడల రక్తం ప్రవహిస్తుంది కదా, ఎంతైనా వాడు నా కొడుకు ఎట్లా అవుతాడో నీ కోడల కొడుకే కదా, ఇది కూడా మిమ్మల్ని చూసేగా నన్ను పెళ్లి చేసుకుందే. ఎన్నిసార్లు మనసులో పాలేరుగాడి మనవడిని అనుకుందో నన్ను, దీని కళ్ళల్లో అందుకే ఎప్పుడు కత్తులు కొడవళ్ళు గొడ్డళ్ళు కనపడి నన్ను నరుకుదామా అన్నట్టు చూసేదే. అమ్మ అందుకే చిన్నప్పటి నుంచి నువ్వు కొడుతున్నా నన్ను ఆపేది కాదు, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలనుకొని తండ్రి 4 దెబ్బలేస్తే ఏ తల్లి ఆపదరా పనికి మాల వెధవ అంది వసుమతి. చూడండి, మిమ్మల్ని ఎప్పుడు ఏంటి కొడుకు కాదన్నట్టు అత్తమామలు ఏ రోజు చూడలేదో, మీరే ఎందుకండి డబ్బని తాపత్రయపడతారో, కులం అంటారు, గోత్రం అంటారు, ఇంటి పేరు అంటారు, వంశం అంటారు, వారసత్వాలు అంటారు, ఏం పిచ్చి మాటలండి ఇవన్నీ అంది కృష్ణవేణి. ఇహ నువ్వు మాట్లాడకో, ఏమే ఇహ నుంచి నువ్వు నన్ను మనస్ఫూర్తిగానే ఏమండి అని పిలుస్తావా, ఏ నాన్న పని వాళ్ళని పంపావే, వాళ్ళ ముందు కూడా చెప్పుండాల్సిందిగా నాన్న రేపొద్దున కల్లా ఉరితాడు వేలాడేసుకొని కులం తక్కువ వెధవగా బ్రతకటం కన్నా అప్పుడు నాకు ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు విలువిచ్చేవాళ్ళు కాదుగా నాన్న, చచ్చేవాణ్ణిగా అంటే ఇప్పటికీ మా అత్త మామలకి తెలియదంటే, తెలిస్తే ఇప్పుడు విడాకులు ఇప్పించి నా పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోతారనేగా నువ్వు చెప్పిందే. వీడెప్పుడు నాన్నగా నాకు రెస్పెక్ట్ అందుకే ఇవ్వడు నాన్న, వీడిని అందుకే నీకు నచ్చినట్టుగా నువ్వు పెంచుకున్నావు, అందుకే నీ గుణాలు వీడికి వచ్చాయి. ఒక్క విషయం చెప్పనా నాన్న, కుంతి కన్నంత మాత్రాన రాధ పెంచిన రాధేయుడని కర్ణుడిని అనలేదా నాన్న, ఏ నాన్న మాద్రి పిల్లల్ని కుంతి కందా, అలానే నకుల సహదేవులను ఆవిడ దగ్గరికి తీసి పెంచలేదా, నోరు ముయ్యరా చాలే, కానీ నిన్నెప్పుడు మేము మా కొడుకు కాదన్నట్టు మేము ఏ రోజు పెంచలేదో, నీకెన్నిసార్లు ఎన్ని మంచి మాటలు చెప్పుంటాను దగ్గరికి తీసుకొని పేగుబంధంతో కాపోయినా ప్రేమ బంధంతో పెంచితే ఏ రోజైనా అర్థం చేసుకున్నావా, పశువులా బిహేవ్ చేసావు తప్ప మనిషిలా తయారయ్యావా, చివరికి మృగంలా తయారై ఆ పిల్లని వాళ్ళకప్ప చెప్తావా,
ఆ పిల్లని వాళ్ళు ఏమైనా చేస్తుంటే ఏమయ్యేదిరా దాని జీవితం? నువ్వు నన్ను గదిలో వేసి కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేయొచ్చు. నువ్వు నన్ను కొడితే నేను కాదన్నానా? నీకు ఎప్పుడో ఒళ్ళప్ప చెప్పానా? లేదా ఒక 5-6 నెలలు కుక్కల్లే అరుస్తానంటావు. అరుచుకొని ఊరుకునేవాడినేగా. ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పాలా? చెప్తే చెప్పావు, నా కొడుకని వీడి ముందు చెప్పాలా? అదిగో అది చూడు స్పృహ తప్పిపోయిందని గదిలో ఆల్రెడీ లేచి కూర్చొని మొత్తం వింటుందే. రేపటి నుంచి వీళ్ళు నాకు విలువిచ్చి గౌరవం ఇస్తారా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, ఉండను నేను. సరే బయలుదేరి నాన్న త్వరగా అన్నాడు రాజా. చూసావా, వీడు నా ప్రథమ శత్రువు నాన్న. వీడే నువ్వు కూడా ఈ పాలేరు మనవడికే పుట్టానని మర్చిపోకు. నోరు మూస్తావా ఇంక నువ్వు అన్నాడు రాజా. అన్న తర్వాత ఏరా పిచ్చేమన్నా ఎక్కిందా నీకు అనేసరికి మీరెన్నన్నా సరే నేను పోయాననుకో అమ్మ గొడ్రాలు అయిపోద్ది చెప్తున్నాను నీకు. వెదవ్వాగుడు వాక్కుండా నోరు మూసుకొని వచ్చి పిల్లలు పెళ్లి చేసి శుభ్రంగా నోరు మూసుకొని మంచిగా తప్పుడు బుద్ధి తప్పుడు మాటలు మానేసి ఇహ నుంచైనా పద్ధతిగా నీ భార్య మెచ్చే భర్తగా, కొడుకు మెచ్చే తండ్రిగా, కోడలు మంచి మామగారు అనుకునేలా ఇహనైనా మాకు మంచి కొడుకులా బతకరా దరిద్రుడా అని చెప్పాడు రాజారాయుడు. ఆ మాటకు సారీ డాడీ, సారీ మమ్మీ, సారీ కృష్ణ, సారీరా రాజా అని సారీ శ్రీదేవి అన్న తర్వాత పర్వాలేదండి అండి అంటున్నావే, అంకుల్ అనకూడదా నన్ను నువ్వు? ఓ పాలేరు మనవಣ್ಣని అంకుల్ అంటలేదా? అయ్యో అలాంటిది ఏమీ లేదు అంకుల్, మీరెప్పుడు నా అంకులే. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తావు కదో. నువ్వు నన్ను పాలేరు గంగ పుట్టిన కొడుకుగా నువ్వు నన్ను చూడవు కదో అంటే ఏం మాటలు అంకుల్ అవే? ఏమో రేపటి నుంచి వీడు నాన్న అని ఎలా పిలుస్తాడో ఏమో. ఏమే కృష్ణవేణి మనసులో తిట్టుకుంటావా నన్ను? చిచి నోరుమొయ్ అనేసి ఆవిడ పక్కకి వెళ్ళిపోయాక చాలా గ్రాండ్గా ఆ తర్వాత శ్రీదేవికి రాజా వెంకటరాయుడికి వివాహం జరిగిపోయిందే. చక్కగా పిల్ల పాపల్ని కని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చిన వెంకటరాయుడు ఇహ నుంచే నిజంగానే తల్లిదండ్రులు మెచ్చిన కొడుకుగా, భార్య మెచ్చిన భర్తగా ఇహ నుంచే కులాలు, మతాలు, గోత్రాలు, వారసత్వాలు, వంశాలు, క్షేత్రాలు, బీజాలు అనకుండా పద్ధతిగా ఉంటూ మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ అమ్మా నాన్నలు చెప్పిన మాటలు వింటూ వాళ్ళతో పాటు దాన ధర్మాలని మంచి పనులని కొడుకుతో పాటు ఆఫీస్ పనులు చూసుకుంటూ అన్యాయార్జనలు చెయ్యాలి, కోట్లు సంపాదించాలి అనే అన్ని మానేసి నీతిగా ఉండటం మొదలుపెట్టాడు. నిజమైన వారసత్వం కులాల్లో, మతాల్లో, గోత్రాల్లో, క్షేత్రాల్లో, బీజాల్లో రాదని, మనుషులకు ఉండే మంచి మనసు, ఉన్నతమైన వ్యక్తిత్వంతోనే అది వస్తుందని ఎవరో ఒక పాలేరు కూతురుకు పుట్టిన తననే, ఊరు పేరు లేని ఒకడికి పుట్టిన తననే సొంత కొడుకుగా తీసుకుని మురికి బట్టల్లో ఉన్న తనకి పట్టుబట్టలేసి, బంగారు గొలుసులేసి, పులిగోరు గొలుసులేసి పెంచిన ఉన్నతమైన హృదయం ఉన్న తల్లిదండ్రులది నిజమైన వారసత్వం అని, తాతగారిది వారసత్వం అని, ఒక అమ్మాయి వేసకు పుట్టిందని తెలిసి కూడా పెళ్లి చేసుకోవాలనుకున్న తన కొడుకుది ఉన్నత వ్యక్తిత్వం అని, దాన్నంటారు నిజమైన వారసత్వం అని తెలుసుకున్నాడు చిన వెంకటరాయుడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.